యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన పేరే వినిపిస్తోంది. అలాగే చాలా ఎక్కువగా ఆయన వైరల్ అవుతున్నారు. ఇంతకీ ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్కారం తల్లి, చెప్పమ్మా. స్వామి ఎలా ఉన్నారు స్వామి? ధర్మరక్షలో పరమాత్ముడి పర్యవేక్షణకై తిరుగుతున్న ఓ సాధు లక్షణాన్ని తీసుకొని ప్రతిరోజు ధర్మాన్ని స్థాపించాలన్న ఒక మనోధైర్యంతో తిరుగుతూనే ఉన్నాం తల్లి. శివరుద్ర స్వామి గారు మా బీపీ న్యూస్ ఛానల్‌కి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. ఏ ఛానల్ ఓపెన్ చేసినా మీరే కనిపిస్తున్నారు. స్వామి శివరుద్ర స్వామి గారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటారు? వాస్తవమే. పరమాత్ముడి ఆజ్ఞకి మీలాంటి శ్రీమూర్తులకి విలువ ఇవ్వాల్సిన ప్రశ్న అది. శివరుద్ర సాధువు శ్మశానంలో తిరుగుతూ అలా రోడ్డుపై పోతూ ఉన్న ప్రయాణాలు, భిక్షాటన చేస్తూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక రూపాయి, వాళ్ళు ఇచ్చే ప్రతి పాపాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న కర్మలని స్వీకరించేవాడిని ఒక జోలె తీసుకొని, అలాంటిది మీలాంటి ఒక స్త్రీ చూసి స్వామి మీరు ఇలా ఉన్నారు, ఏదో ప్రత్యేకత కనబడుతూ ఉంది అన్న ఆ ప్రయాణం ఈరోజు మీరు అన్నట్టుగా అన్ని ఛానల్లో ఒక విలువ తీసుకొని వచ్చింది. విలువ తీసుకురావడానికి మొదట నా దేహం ఆ అమ్మాయిని చూసి ఆకర్షితురాలై ఆపితే అమ్మ, రెండో విషయం నా నాలుకకున్న విషయ వివరణ. అంటే ఎలాంటి ప్రశ్నకైనా ధర్మాన్ని దానికి అనుసంధానంగా చెప్పే ప్రశ్న, అవతల వ్యక్తి దానికి స్పందించే ప్రక్రియ. అంటే కుటుంబాలని, సౌభాగ్యవతులని, ఇంటిని ప్రశ్నిస్తూ వచ్చిన ఆ ప్రశ్నలకి నేను విలువ బాగా సమాధానంగా చెప్తాను. అంటే న్యాచురల్గా మాట్లాడే ఆ పద్ధతిని చాలామంది మీరు అన్నట్టుగా ప్రేక్షకులు స్వీకరిస్తూ ఉన్నారు. అంటే ధర్మాన్ని మనం మాట్లాడతలేము, ఇక్కడ జరుగుతున్న ఒక యథార్థాన్ని మాట్లాడుతున్నాం. మేము యథార్థాన్ని వాదిస్తూ ఉంటాము కాబట్టి లోకంలో మీరు అన్నట్టుగా విరోధులు ఎక్కువ ఉన్నారు. కానీ ఇదే విరోధానికి ధర్మం అనేది ఉండడం చేత మళ్ళీ మళ్ళీ ఎన్నో ఛానళ్ళు వాళ్ళు పిలిచి మన సాంప్రదాయాన్ని కాపాడడానికి ఒక సాధువైన, ఒక మహానుభావులైన ఉండాలి అన్న ఆ ప్రయాణం ఈరోజు మీరన్న శివరుద్ర సాధువు యొక్క ప్రత్యేకత. కాబట్టి మీకు ఎప్పటికీ నేను కృతజ్ఞతనే ఉంటా. ఎవరు ఫోన్ చేసినా కూడా నేను రిజెక్ట్ చేయను. వస్తలే అమ్మా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటేనే రాను, కానీ అందుబాటులో ఉంటే వచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, బయట కుండపోతా వర్షం, నేనేమన్నాను 15 నిమిషాల్లో చేస్తామా అన్నాను. అప్పుడు నేను చెట్లకు తీసుకుంటున్నాను కొన్ని మొక్కలు అక్కడెక్కడో ఉండే. ఆ తర్వాత కారు తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ ర్యాపిడోలో వచ్చాను ఇక్కడికి. వివరణ అయినా ఎందుకు ఇస్తానంటే అమ్మ, మీరు చెప్పే ఆ సమయం మళ్ళీ రాదు అని ఆలోచిస్తాను నేను. రేపు సండే, ఎల్లుండి మండే, షెడ్యూల్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను వచ్చిన తరుణాన్ని పరమాత్ముడు పిలిచాడేమో అని చెప్పి ప్రయాణం మొదలు పెడుతూనే ఉంటా. అలా నేను పోస్ట్పోన్ చేసి ఇంకేదో చేసి ఉంటే బహుశా మీరు అన్నట్టుగా శివరుద్ర సాధువు వేరేలాగా ఉండేవాడేమో. నిజంగా సాధువులా కాకుండా మీరు అనుకున్న విధంగా ఉండేవాడినేమో. చెప్పు తల్లి. ఇప్పుడు శివరుద్ర స్వామి అంటే స్వతహాగా స్వామిగా మీరు ఎప్పుడు మారటం జరిగింది? చిన్నతనం నుంచే మీరు ఈ విధంగా ఉంటున్నారా, లేకుంటే కాలానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి మార్పులు, ప్రజల్లో ఉన్నటువంటి మార్పులు ఇవన్నీ చూసి ఇలా మారాల్సి వచ్చింది? అసలు ఎందుకు మీరు ఈ విధంగా మారారు? వాస్తవమే. పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధముగా మారుస్తూ ఉంటాడు. అందులో మనము చాలా 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 శాసన గ్రంథాల్లో రుజువులు చేయబడి ఉన్నాయి. కుబేరుడు ఒక జన్మలో బాగా వ్యసనపరుడు, బాగా తాగేవాడు. ఒక జన్మలో స్త్రీలోపుడు, అంటే స్త్రీని చూస్తే ఆయన కామానికి అదైపోయి ఉండేవాడు. కాకపోతే మరో జన్మ, అంటే ఆయన 3వ జన్మ ఎత్తిన తర్వాత కుబేరుడయ్యి దేవతాస్థానంలో 3వ కుర్చీలో కూర్చుంటాడు ఆయన శివుడి వరుసలో కూర్చున్నప్పుడు. అలాంటి స్థితిగతులు ఎందుకు వచ్చాయంటే, కుబేరుడు డబ్బు ఉన్న అహంకారంతో చేసిండే తప్పితే మనస్తత్వం అయినది దైవాధీనం శివభక్తుడైన. అయితే ఈయనలో ఉన్న ఆ భక్తిని తీయడానికి పరమాత్ముడికి 3 జన్మలు పట్టింది. అలా పట్టిన తర్వాత ఈరోజు కుబేరుడి స్థానం ఎక్కడ ఉందంటే అమ్మ, డబ్బు లేనిది కుబేరుడి గురించి డిస్కషన్ అనేది ఇక్కడ కాదు, లక్ష్మి పైన స్టెప్ అయినది కుబేరుడి విషయానికి వస్తే. అలా ఇప్పుడు మా విషయాన్ని మేము కుబేరుడితో పోల్చట్లేదు, మీకు ఉదాహరణ మాత్రమే చెప్పాము. చదువులు చదువుకున్న తర్వాత ఏదో ఆలోచన చాలా చిన్నగా వచ్చేది. సమాజం ఎటు చూసినా వింతకు కనబడేది, ఎటు చూసినా కూడా ఒంటరితనమే, ఎవరు చూసినా కూడా స్వలాభాగానికి మాత్రమే మాటలు, వెన్నుపోట్లు. స్నేహితుడు కూడా వెన్నుపోట్లే. మన ఇంట్లో మనతో పాటు కూర్చొని మనం పెట్టిన భోజనాన్ని మన అక్క, మన చెల్లె, మన అమ్మ పెడితే అదే ఇంట్లోనే వెన్నుపోటు పొడిచిన మహానుభావులు ఉన్న భూమండలం ఇది. అలా ఎలా వెన్నుపోటు పొడుస్తావు? నీ వల్లే కదా ఇంకో ఇల్లు ఉంది, నీవు ఎలా పుట్టావో ఒక తల్లికి ఇలాగే ఒక ఇల్లు ఉంది కదా. ఇలాంటివన్నీ చాలా చాలా చిరాకు తెప్పించేశాయి.
మనసుకి ఇందే నా ప్రపంచం అన్నట్టు తెప్పించాయి. ఒక మనిషిని అంత తీవ్రంగా భుజాల మీద భుజాలు వేసుకొని ఒక చాక్లెట్ సగం సగం తినుకుంటూ పోతున్న ఆ తరుణాన్ని మరిచిన వాడు వెన్నుపోటు ఎలా పడుస్తాడు? ప్రేమించుకున్న వాడు ఎడమకాలు కానీ కుడికాలు పెట్టి ఒక స్త్రీని గొంతుపై ఎలా పెట్టి చంపేయగలడు? అంటే ప్రేమ ఎక్కడుంది? మళ్ళీ ఈయన గారు ఆవిడ గారు చూస్తే 10 ఏళ్ళ చరిత్ర ప్రేమ. అలా ఎలా ప్రేమ ఈరోజు యమపాశం అయ్యింది, మెడకు చుట్టుకున్నది, వ్యసనపరుడయ్యాడు? అంటే దీనికి అంతరార్థం ఎక్కడో క్షణిక నిర్ణయాలు, ఎక్కడో అధర్మాన్ని ఎవరో దాన్ని అలా అలా చెప్పుతూ వస్తూ ఉంటే వీళ్ళు పాటిస్తున్నారు అంటే క్షణిక నిర్ణయాలు. ఇలాంటి కొన్ని సంఘటనలు చలించి 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 అమ్మ శివపురాణంలోకి దిగాను. ఒక రోజు చదువుదాము కూర్చుందాము అని. అంటే మిమ్మల్ని చూస్తుంటే, మీ మాట విధానం చూస్తుంటే గనక మీరు చాలా చదువుకున్న వ్యక్తులకు క్లారిటీగా అర్థమవుతుందండి. అంత చదువుకున్న వాళ్ళు అంటే ఎన్నో ఒడిదుడుకులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ చూడటం వలన ఇలా మారాల్సి వచ్చింది. ఒక అఘోరా సాధకులం మేము మొదట కూడా చెప్పాము, సాధువులము అని అన్న దానికంటే ముందమ్మ అఘోరా పై చేయం. అది అంటే అఘోరాలు ఏంటంటే ఒక శాసన గ్రంథాల్లో అఘోరా ఏం చేస్తారంటే ఒక పరిమితమైన ప్రాంతానికి మాత్రమే ఆయన గారు అర్హతలో ఉంటాడు. ఇప్పుడు మేము ఏంటంటే ఒక సాధువులము కాబట్టి ఇంటింటికి వెళ్తాం మేము. కాబట్టి ఏంటంటే ఈ ధర్మ కార్యక్రమంలో అమ్మ అన్ని వివరణలు చాలా దగ్గరగా చూసి పరమాత్ముడు ఒక్కడే మనల్ని మోసము చేయలేడు కాబట్టి ఆయనని నమ్ముకొనున్న జీవితం సమాజానికి తెలిసేలా చేయడమే ముఖ్యమైనది. నేను ఎప్పుడు చూడమ్మా ధర్మాన్ని స్థాపించాలి అని అంటూ ఉంటా, ధర్మాన్ని ప్రచారం చేయాలి అని అన్నాం ఎక్కువ శాతంగా. ధర్మాన్ని స్థాపించాలి అంటమ్మా మొదట మనం ధర్మంకి కనబడేలా ఉండాలి. నన్ను చూసిన వాళ్ళు నేను ఏదైనా విషయం చెప్తే వినగలరు. ఇప్పుడు నేనే మీరు అన్నట్టుగా వేరే ఆర్టిఫిషియల్గా కనబడితే అమ్మ నేను ఏ విషయాన్ని చెప్పినా నమ్మలేరు, మీ జీవితం ఏందో మీరు చూడండి అని అంటారు. మొదట సాధు లక్షణాన్ని తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ ఎన్ని చదువులు చదివినా ఈ లోపల ఇన్నర్ ఫీల్ ఏదైతే అంతరాత్మ ఉంటుందమ్మా అది సాటిస్ఫై కాలేదు. ఎప్పుడైతే పుస్తకాలని వదిలిపెట్టేసేసి మనం మస్తకాల గురించి మాట్లాడుతున్నాము అంటే మన మెదడు పనిచేయడం మొదలు పెట్టినప్పుడే స్థితిగతులు మన చేతికి వస్తాయి. ఇక్కడ చూడండి ఎప్పుడు మన మెదడు పనిచేస్తుంది అని అంటే అమ్మ అవతల వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నప్పుడు మనం నిజంగా సహాయం చేసినప్పుడు ఈయన గారు ఒక మనిషి అని కనిపెట్టగలుగుతారు. ఇప్పుడు మనం ఇక్కడ 100 రూపాయలు సహాయం చేసి 1,00,000 రూపాయలు అడుగుతూ ఉన్నాం అంటే అది ఎక్కడి ఆలోచన అమ్మ? అలాగే ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి. వడ్డీ లేని 1 రూపాయి తీసుకుంటారు ఎవరైనా? ఎందుకు తీసుకుంటున్నారు? అలాంటివి కాకుండా నిజంగా అవసరం ఉన్న వాడికి 10 మంది సాయం చేస్తే పైకి లేవడా? మరి 10 మంది వాడిని ముంచేస్తున్నారు కదా. ఎవరికి వాళ్ళే అలా కూడా ఆలోచించుకుంటున్నారు కదండి. మనకి ఏదైనా కష్టం వస్తే మనల్ని ఎవరు ఆదుకుంటున్నారు? ఆదుకునేటోళ్ళు లేరు. అలా చేయడమే కదా కలియుగం అంటే. మరి కలియుగంలో కూడా సత్యయుగాన్ని తీసుకురావడానికి సత్యపురుషులని పరమాత్ముడు పరమాజ్ఞతో పుట్టించినప్పుడు మరి దైవాజ్ఞలో ఎందుకు ఉండట్లేము? మరి మనము ఒకడు మనం మోసం చేశాడు వాస్తవమే, మనము ఇంకొకరిని మోసం చేస్తాం వాస్తవమే. ఇలా మోసం చేస్తూ 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 మరి ఎక్కడికి వెళ్తున్నది ఈ శరీరం? ఎవడి సొమ్మని ఈ శరీరాన్ని నీవు మోసం చేయడానికి అర్హత ఇచ్చావు? నీ తల్లి ఆ రోజు రక్తపు మాంసపు ముద్దలని పాల రూపంలో పెడితే కదా ఈ దేహాన్ని నీవు ఎంచుకోగలిగావు. ఆ రోజు నీ తల్లి పొరపాటు ఎందుకో చేయలేదు. 3 నెలలకు 2 నెలలకు నీ గర్వాన్ని తీసుకొని నిన్ను కనకుట్ట పెట్టలేదు. ఆ రోజు నా కొడుకు ఏదో చేస్తాడో నా బిడ్డ ఏదో చేస్తాడో నా ధైర్యమే కదా. మరి ఈ రోజు ఎందుకు చేయట్లేదు? వాడి పాపాన వాడు పోతాడని ఎందుకు వదిలేస్తలేము అని వాడిని వెంటాడి 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 ఎందుకు మనం అలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది? ఎవడి పాపాన వాడు వదిలేయండి అంటే పరమాత్ముడు దిగుతాడేమో ఇప్పటికన్నా. ఎవరినో ఉద్ధరించడం కాదండి, కన్నా తల్లిదండ్రులను కూడా ఈ రోజుని వాళ్ళు తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి వాళ్ళని చూడకుండా అనాథ శరణాలయాల్లో వేసినటువంటి ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అలా వేయడానికి కూడా కారణాలు తల్లిదండ్రులను కూడా మేము గతంలో చెప్పాము. అనాథాశ్రమంలో అందరి తల్లిదండ్రులని వేయట్లేరు. ఎక్కడైతే విద్యని, ఎక్కడైతే క్రమశిక్షణని, బుద్ధులని తల్లిదండ్రులు నేర్పించారో వాళ్ళు ఇంకా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. ఆ పిల్లలు ఖచ్చితంగా పెంపకంలో లోపం ఉంటుందని చెప్పేసి ద్వాపరయుగంలో పరమాత్ముడు వివరించి చెప్పాడు పాండవులకి కలియుగంలో ఉన్న సత్యాలని. ఇప్పుడు మనం ఒక యుగం దాటిన తర్వాత మాట్లాడుకుంటే బహుశా కొంచెం విలువ తక్కువ ఉండొచ్చు. బ్రహ్మంగారైతే రాశారు కదా జీవిత సత్యాలు, కాలజ్ఞానాన్ని రాశాడు కదా. ఆయన కాలజ్ఞానంలో ఒక వ్యక్తి ముందు జరుగుతున్న విషయాలు పొందపరిచిన దాంట్లో 5 చేదు నిజాలు పెట్టాడు. 5 చేదు నిజాలమ్మ మొట్టమొదటి పెట్టింది కన్న తల్లి ఆ రక్త సంబంధాన్ని పంచుకొని పుట్టిన బిడ్డ. మొదటి సత్యం పెట్టాడు. అందులో ఏం పెట్టాడు అంటే అమ్మ అతి గారాభం పిల్లలని ప్రమాదానికి ముంచేస్తుంది. పిల్లలు మీరు చూపించే ఆ ప్రేమకి నిజమైన స్వేచ్ఛను కోల్పోతున్నారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మ ఒక వయసు 6 కానీ 7 సంవత్సరాలు వచ్చినప్పుడు మట్టిలో ఆడిపించకుండా మనం పరుపులో ఆడిపిస్తున్నాం. మట్టిలో ఆడినప్పుడు దెబ్బ తగిలితే ఆ దెబ్బకి విలువ నొప్పి తెలిసినప్పుడు ఆ బిడ్డ దృఢంగా అవి
సమాజంలో జరుగుతున్న చిన్న 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 విషయాలన్నీ తెలిసే స్థితికి వస్తాడు కదా. అలాంటి వాడిని నొప్పి తెలియకుండా నీవు అన్ని ఫ్లెక్సిబిలిటీస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు నిజమైన దెబ్బ 25 సంవత్సరాలకు తగిలినప్పుడు మొట్టమొదట తల్లిని నిందిస్తాడు. ఏం కన్నావు నన్ను అని, ఎలా కన్నావు నన్ను, ఎందుకు పెంచావు నన్ను, ఏం పెంచావు నన్ను అని అంటే ఆ తల్లి ఏం బాధపడుతుంది అంటే నేను ప్రేమగా పెంచాను కదా అంటే మరి నీ ప్రేమకి ఈరోజు అర్థం నేను తట్టుకోలేకపోతున్నా కదా అమ్మ, సమాధానం చెప్పు అని అంటే దానికి అర్థం అనాథ ఆశ్రమాల్లోకి వెళ్ళే స్థితిగతులు. విదేశాలకి పిల్లలు వెళ్తలేరమ్మా. ఇక్కడ విదేశాలకి ఎవరు వెళ్తున్నారు? స్వేచ్ఛలకు వెళ్తున్నారు. ఆ రోజు నీవు ఒక కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెట్టినుంటే ఈరోజు నీలాగే ఆయనకి విలువ తెలిసేది. 3 పూటల భోజనం మన ఇండియాలో దొరకదా అమ్మ? అనాథాశ్రమంలో దొరికిన అన్నం మన ఇంట్లో దొరకదా? కాకపోతే అక్కడ ఉండేది స్థితిగతులు వేరు, ఇక్కడ ఉండే స్థితిగతులు వేరు. అక్కడ ప్రేమలు ఉండవు, ఇక్కడ ప్రేమలు ఉంటాయి. ప్రేమలు ఉంటే కదమ్మా భోజనానికి విలువ. నీవు కంచం పట్టుకొని తినేసేస్తే ఆ తల్లి ప్రతి ముద్దలో ఆ రోజు నా బిడ్డకి ఎన్ని ముద్దలు పెట్టి చందమామను చూయించిన అని ఏడుస్తూ తింటుంది కదా ఆ ముద్ద. చనిపోయిన తర్వాత కూడా వస్తాడేమో అని ఎదురు చూస్తే మనం అమెరికాలోనే పెడుతున్నాం పిండాలు, మరి ఇక్కడ తీసుకుంటుందా? అండం పిండం బ్రహ్మాండం అని పరమాత్ముడు ఎందుకన్నాడంటే నీవు పుట్టక ముందుకే నేను అండాశయాలను విడుదల చేసి బ్రహ్మలోకాన్ని బ్రహ్మలోకాన్ని బ్రహ్మ రూపంలో రాసిపెట్టిన నీ తలరాతలో నేను ప్రాణం పోస్తే కానీ ప్రాణం రాని నీ యొక్క ఆ అండం బ్రహ్మాండం అంటే ఈ ప్రపంచం, దాన్ని నడిపే అధిపతిని నేను. ఇన్ని విషయాలు తెలియని వాడివి, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నీకు పేరే లేదు, పేరు వచ్చిన తర్వాత నీవే లేవు. ఇప్పుడు రుచి శుచి లేని ఒక పిండాన్ని తినడానికి కూడా నీవు లేవు. రాజుల సొమ్ము మీరు చూసినట్టుగా రాళ్ళపాలైనట్టమ్మా. ఎవరి సొమ్ము ఎవరికి లేదు ఇక్కడ. అలాంటప్పుడు ఈ శరీరం మీద ఈ ధ్యాస ఎందుకు? న్యాయం ధర్మం చేస్తే చనిపోయినప్పుడు కనీసం నీ శవాన్ని నువ్వన్నా చూడగలవు. మన శరీరాన్ని చనిపోయినప్పుడు ఆత్మ పక్కనకు వస్తుందని శాసన గ్రంథాలు రాస్తున్నాయి కదా. నీ శరీరాన్ని నువ్వే చూసి అసహించుకునే స్థితికి ఎందుకు వచ్చావంటే అమ్మా నీవు నిజమని చనిపోయినాక తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ అబద్ధమో లేకపోతే ఏదో జీవితానికి మొత్తానికైతే బతికేసావు. చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అబద్ధాలు ఆడడానికి అవకాశం లేదు. ఇంకా పరమాత్ముడు కనబడతాడుగా ముందు నిలబడి, నేను నిన్ను పుట్టించా, ఏం మాటిచ్చావు నీ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో అన్ని బాగా చూసుకుంటానని చెప్పావుగా, మరి ఈరోజు ఏం చేసి పెట్టావు? నీ వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, నీ వల్ల కొన్ని వందల కుటుంబాలు ఈరోజు బాగుపడకుండా ఏడుస్తున్నాయి. వాళ్ళందరి శాపాలకి వారి యొక్క పాపాలకి నీవు బాధ్యత వహించవనంటే ఆ మాట చెప్పలేక తిరుగుతున్న వాళ్ళే వీళ్ళన్నా ఈ ఆత్మలు, దయ్యాలు, పిశాచులు వీళ్ళందరూ వీళ్ళే తల్లి. పరమాత్ముడు పట్టేసుకుంటాడేమన్న భయంతో తిరుగుతున్నారా అని అంటారు కొంతమంది. ఇలాంటి నిర్ణయాలు ఎవరు చేశారమ్మా? మీరు అన్నట్టుగా ఈ సాధు ప్రయాణానికి వెళ్ళి ఏమొచ్చిందంటమ్మా, నన్ను నేను లోపలికి చూసినప్పుడు శూన్యం కనబడింది. ఆ శూన్యం అనేది పరమాత్ముడు. అందుకనే ఆ ప్రయాణం చేస్తూ 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 పుస్తకాలు, తర్వాత పురాణాలు, తర్వాత మీరన్న భాగవతాలు, భగవద్గీతలు ఇవన్నీ చదువుతూ ఒక మనిషి తెలుసుకున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏం తెలుసా తల్లి? నిజం. ఆ నిజాన్ని రుజువు చేయడానికి జరుగుతున్న ప్రయాణం ఇది. సాధు ప్రయాణానికి కావాల్సిన విషయ వివరణ చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్పామమ్మా. ధర్మరక్షణలో పరమాత్ముడు మమ్మల్ని మార్చిన స్థితిగతులు కూడా ఏంటంటే అమ్మా, అలసిపోయిన ప్రయాణం కాదు ఇది స్వామి. ఎంత చేసినా అలసిపోని ఈ శరీరం అలసిపోవడానికి చేస్తున్న ప్రయాణం ఇది. ప్రతిరోజు మేము పురాణంలో ఏదైనా పాఠ్యాన్ని పఠించినప్పుడు చదువుకునేది ఏంటంటే అమ్మ, కలియుగం సత్యయుగం అయిన రోజు మనం పుట్టి ఉంటే బాగుంటుందేమో అన్న కోరిక. అంటే ఎంతటి అరాచకంలో ఉన్నాం మనం అన్న ఆలోచన. పక్క ఇక్కడ శత్రువులు ఎవరు లేరమ్మా. వేరే దేశాల్లో నుంచి శత్రువులు లేరు, వేరే రాజ్యాల నుంచి ఎవరు లేరు. మన పక్కనే ఉన్నారు, మన వీధుల్లోనే ఉన్నారు, మన చుట్టాల్లోనే ఉన్నారు శత్రువులు. ఇవన్నిటికి దాటి పరమాత్ముడి ఆజ్ఞని ప్రతి ఇంటికి పంపించవలను. సాధు లక్షణాన్ని బాగా చదివి బాగా వివరణ తీసుకెళ్ళినంటే అమ్మా, అఘోరాలకి చదువులు ఉండవు. విద్యని కేవలం ఒక గురువు చెప్తే మాత్రమే వింటారు వాళ్ళు. ఇప్పుడు ఒక సాధువు ఏంటంటే అమ్మ, అన్ని చదివిన తర్వాత ఇప్పుడు జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడానికి బయలుదేరాం. 90% మంది ఆడవాళ్ళు కుటుంబాల గురించే వస్తారు నా దగ్గరికి. ఇప్పుడు నాతో మాట్లాడిన ప్రతిసారి ఆనందంగానే ఉందమ్మా కుటుంబంలో. అంటే గొడవలు ఉన్నాయి కానీ స్వామి అదేదో తెలియని ధైర్యంతో ఉంటున్నాం మేము. ఇంతకు ముందుకు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా, ఆయన గారు గొడవ పెడితే ఆయన తాగేసి వస్తే అన్న భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్వామి మీరు చెప్పారు కదా, ఈయనతోనే చనిపోయినా అలానే చనిపోయిన పుణ్యం వస్తుంది అన్నారు కదా స్వామి, అందుకనే ఉండిపోతున్నాం అంటారు. చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు బయటికి వెళ్ళి సంపాదించింది ఏమీ ఉండదమ్మా. వాతావరణం మారుతుంది అంతేకాని పుణ్యం అయితే రాదు కదా. నేను ప్రతి ఒక్క వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మా,
భర్త బాగా కొడతాడు, హింసిస్తాడు, తిడతాడు అని అంటారు. భార్య కూడా ఇలా ఉంది అలా ఉంది అని అంటారు కదా. ఆయన ముందే చనిపో అమ్మ, నువ్వు పుణ్యవతివే మళ్ళీ పుడతావు అని అంటే చాలామంది ఏడుస్తారు. స్వామి అలా ఎలా అని అంటే, అమ్మ నువ్వు బయటికి వెళ్తే లక్షలు సంపాదిస్తావు కానీ ఒక్క లక్షణాన్ని సంపాదించావు అని అంటే అక్కడ ఆగుతారు వాళ్ళు. బయటికి వెళ్తే రాజభోగాలు ఉంటాయి, పుణ్యం ఉంటుందా, సౌభాగ్యం ఉంటుందా? ఈడ బొట్టు పెట్టుకున్న ప్రతి స్త్రీ సౌభాగ్యవతి అమ్మ. భర్త లేని స్త్రీ సౌభాగ్యవతి కాగలదా? భర్త చనిపోయిన స్త్రీనన్నా మనం గుణవంతురాలు అనవచ్చు, కానీ భర్త ఉన్నాక చేసే కార్యకలాపాలకి భర్తని ఊరిలో వదిలిపెట్టి లేకపోతే ఇంకెక్కడ వదిలిపెట్టేసేసి వచ్చిన స్త్రీని అనగలమా? అది నేను నేర్పిస్తుంటాను. వాళ్ళు చాలా ఆనందపడేది కూడా అక్కడే. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం భర్తల్ని తీసుకొని వస్తారమ్మా. ఆయన గారు కూడా కొంచెం దూరంగా ఉండి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అంటే దాంట్లో మా మాటకి విలువ ఉన్నదని అర్థం కదమ్మా. అది చెప్పడమే సాధు లక్షణ ప్రయాణం తల్లి నాది ముఖ్యంగా. స్వామి, మీకు చాలా మంది భక్తులు ఉన్నారు, మీరంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు మిమ్మల్ని ఎంతమంది భక్తులు మిమ్మల్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మీ పట్ల ఎంతో విధేయతగా ఉండటం కానీ, ఎందుకు ఇంత ఘనంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు భక్తులు? ఎందుకు మీకు ఎంతమంది భక్తులు ఉన్నారు? అంటే వాళ్ళకి ఎలాంటి కష్టాలు మీరు తీర్చారు? వాస్తవమే, ఎలాంటి కష్టాలని మేము తీర్చలేదు, వాళ్ళకి నిజాలు చెప్పాము. కష్టాలు తీర్చడం అనేది శివుడు కూడా చేయడు, మార్గాలు మాత్రమే ఇస్తాడు. దాన్ని తెలుసుకోవాల్సింది వారి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో. పరమాత్ముడి ఆజ్ఞ లేనిది మాంగళ్య బలం పడుతుందంటావా నా తల్లి? 7 అడుగులు మీరు ఊరికే నడుస్తున్నారా? పైన పరమాత్ముడు రాయనది ఒక మాట. వేద మంత్రాలు చదువుతాడు ఆ పంతులు కానీ, అరుంధతి నక్షత్రాన్ని చూస్తాం. ఇన్ని పరమాత్ముడి ఆజ్ఞ లేనిది, ఆయన గారి యొక్క ఆలోచన లేనిది, నీ వంశాభివృద్ధి అంటే నీ యొక్క వంశంలో అంతకు ముందుకు ఎన్నో తరాల నుంచి ఒక ఆది బీజం నుంచి పుట్టిన మీరంతా ఆయన అనుమతులు లేనిదైతే ఈ పెళ్లి కాదు కదమ్మా. అలా ఎలా పెళ్లిని నిర్ణయించేసేస్తారు ఆయన తాగుబోతాడని, ఈవిడ గారు వ్యసనపరులానని? ముమ్మాటికి అది అబద్ధం అంటాను నేను. పరమాత్ముడు నిన్ను నిర్ణయించి పెట్టాడంటే ఏ కాలములో ఏ శాసన గ్రంథాల్లో ఏ విలువలని సంపాదించి పెట్టాడో అది నీ దేహానికి తెలియకపోవచ్చు, కానీ నీ అంతరాత్మ మాత్రం ఒకటే కదా, యూనివర్సల్. ఒకసారి నీ ఆత్మ అనేది ఒకటే సరిపడుతుంది, దానికి చావులేదు కదా. అందుకని దేవుడా మమ్మల్ని ఇలా పుట్టించారు అలా పుట్టించారని ఏడుస్తున్న వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, అమ్మ మనము ఒక సాధు లక్షణం ఉంది, నీకు ఈ దేహం మాత్రమే తెలుసు కానీ నీ వంశవృక్షాన్ని మాత్రం చూసిన వాడు పరమాత్ముడు. అందుకని నీకు ఏది ఇయ్యాలో తెలియదా తల్లి? అలాంటిది భర్త తాగిపోతాడని వదిలేశాను, భర్త వ్యసనపరుడని వదిలిపెట్టేశాను అన్న చెప్పిన మాట ముమ్మాటికి అవాస్తవం తల్లి. నీవు మార్చుకోగలుగుతావు అన్న శక్తిని అరుంధతి అనే ఒక నక్షత్రాన్ని, కనబడిన నక్షత్రాన్ని చూపిస్తాం ఈ రోజుల్లో. మనం వెలుగున్నప్పుడే చూపిస్తాం. సహజంగా అయితే రాత్రి చూడాలి. అలాంటి నక్షత్రానికి ఉన్న విలువ చెప్పే వాళ్ళు కూడా లేరు కదా ఇక్కడ. అరుంధతి నక్షత్రం అంటే మీకు తెలిసిందే, ఒక చిన్న సెంటెన్స్లోనే మాట్లాడతాం. అరుంధతి అన్న ఆవిడ ఒక మహాపతివత, సంవత్సర కాలంలోనే భర్త చనిపోతాడంటే కూడా ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆవిడ. చేసుకున్న తర్వాత ఆ సత్యవంతుడు సంవత్సరానికి చనిపోతాడమ్మా అని చెప్పి వేద పండితులు చెప్తే, అయినా పర్లేదు నాకు గుణవంతుడు కావాలి అని చెప్పి పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు పరమేశ్వరుడు వచ్చేసి భవతి భిక్షాందేహి అన్నప్పుడు అమ్మగారు అరుంధతి బయటికి రాకుండా, స్వామి నా పెనిమిటి వచ్చిన తర్వాత నేను భిక్షకు బయటికి వచ్చేదను, మీరు వేచి ఉండవలేను అని అంటే, సరే అని ఆగిన తర్వాత 2 గంటల తర్వాత వస్తాడు సత్యవంతుడు. వచ్చేసి లోపలికి వెళ్ళగానే ఆవిడ గారు బయటకు వచ్చి ఒక చిన్న వస్తువు తినడానికి ఇస్తే, ఏమ్మా 2 గంటలు నిల్చోబెట్టి ఏదో పంచపక్ష పరమ అన్నట్టుగా పెట్టినట్టుగా చేసావు కదా అని అన్నప్పుడు, క్షమించండి మునీషా, మాకు ఉన్న ఒకే ఒక దుస్తువులు, ఆయన గారు రాగానే ఆయన దుస్తువులను నేను వేసుకొని నేను బయటికి రావాల్సిన పరిస్థితి, మా ఒంటిపై దుస్తువులు లేకుండా అని అన్నప్పుడు, తండ్రి అవునా అని అన్న తర్వాత అప్పుడు ఆయన గారు కూడా లోపల నుంచి చూసి, ఓహో పరిస్థితి ఇలా ఉంది, ఒకటే దుస్తువులు ఉన్నాయి, వీళ్ళు రాజ్యాన్ని వదిలిపెట్టి ఒక మహారాణి, అరుంధతి ఒకప్పుడు మహారాణి, ఆవిడ వచ్చేసేసింది అని చెప్పేసింది. అన్ని చూసి వీళ్ళ గుణాన్ని, ఈవిడ ధైర్యాన్ని, ఈవిడ నిజమైన ప్రేమను చూసి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ భిక్ష తీసుకొని అంత అయిన తర్వాత ఆశీర్వదించిన బలం దీర్ఘ సుమంగళి భవ అన్న తర్వాత ఇప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది. కరెక్ట్గా 365వ రోజు రాగానే యముడు దున్నపోతు మీద దిగుతాడు, యమపాశాన్ని వేసి బయటికి లాగుతాడు అరుంధతి భర్తని. అమ్మ పతివత సత్యవంతుడు బయటకు వచ్చి అలా వెళ్తుంటే ఆయనతో పాటే ఈవిడ వస్తుంది అరుంధతి. యముడు అడుగుతాడు, ఏమ్మా నీకు రాజ్యభోగాలు తర్వాత ఏవేవో రాసున్నాయి, నాకు ఈయనతోనే పని, ఈయనది ఆయుష్ అయిపోయింది అని అంటాడు. లేదు నేను అన్ని అనుకొని ఈయనతో వచ్చినా, ఈయన లేనిది నాకు బతికెందుకు అని చెప్పేస్తే యముడు ధిక్కరిస్తాడు. అప్పుడు యముడిని ఒక 2 వరాలు అడుగుతుంది, నీకేమైనా కోరుకోమ్మా కావాలంటే నేను ఆ వరాలు ఇచ్చేస్తా, కానీ ఈయనైతే వదలను అని అంటే, మా రాజ్యం మాకు తిరుగు రావాలి అని కోరుకుంటుంది. తర్వాత మా అత్త మామలకి కళ్ళు రావాలి అని కోరుకుంటుంది. ఈ 2 ఈవిడ భర్త గురించి కోరుకోదు, ప్రపంచం గురించి కోరుకుంటుంది. రాజ్యం అంటే ఏందమ్మా, అందరు రావాలి, ఈయన రాజు కదా ఒకప్పుడు. తర్వాత అత్తామామలకి కళ్ళు ఉండవు, కళ్ళు కావాలని కోరుకుంటుంది. ఆ లోపు పొలిమేర దాటిపోతాడు ఈయన గారు. పొలిమేర దాటగానే పరమశివుడి పాశం అలా చుట్టుకుంటుంది ఒక్కసారి వచ్చేసి యమా అని అనగానే, అప్పుడు యముడు గట్టిగా ఆగేసి
పరమాత్మ మీరు వేచి ఉన్నారు ఇక్కడికి అని అన్నప్పుడు ఆ తరుణాన్ని చూసేసి అరుంధతి మాత నించున్నప్పుడు మేము ఆ యొక్క సుమంగలిని నిత్యం సుమంగలి ఉండమని సౌభాగ్యవతులుగా ఉండమని ఆశీర్వదించిన ఆశీర్వాద బలం పొలిమేర దాటకుండా ఉన్నది కనబడట్లేదా అని అన్నప్పుడు యముడు చాలా ఆశ్చర్యపోతాడు. తండ్రి ఆయుష్ అనంటే ఆయుష్ అయినా పర్లేదు, నిజమైన ఆయుష్. అలాంటి ప్రేమికులు, అలాంటి ప్రేమని పంచుతున్న ఆ స్త్రీ, నిజమైన ప్రేమను చూసిన ఆ స్త్రీ, రాజ్యమే లేదనుకున్న వాని నిజమైన రాజ్యాన్ని చూసిన ఆ స్త్రీకి కదా మనం ఇచ్చే రాజ్యము సౌభాగ్యవతుల రాజ్యం కదా అని చెప్పినప్పుడు అర్ధనారీశ్వరుడు ఇచ్చిన ఆ బలమే ఈ అరుంధతి నక్షత్రం. అలాంటి పుణ్యవతి చనిపోతాడు అని 365 రోజులకు ఉన్న వాడినే మళ్ళీ రక్షించుకొని యముడికి పోరాడింది కదా. అలాంటి నక్షత్రాన్ని ఎంతమంది ఈ రోజు చెప్తున్నారు పెళ్లిలో కూర్చొని రామ అని మధ్యాహ్నం చూయిస్తారు. అది కనబడదో తెలియదు కానీ అరుంధతి నక్షత్రం సగం మంది కళ్ళు మూసుకొనే ఉంటారు, చూడరు ఫోటోలో చూస్తే ఎక్కువ శాతంగా. అరుంధతి నక్షత్రం వివరణ ఇవ్వట్లేదే. వేద మంత్రాల సాక్షిగా ఎందుకు మనం అగ్ని చుట్టూ తిరుగుతామమ్మా? ఎలాంటి అబద్ధాన్నైనా ఎలాంటి బాధనైనా అగ్ని ఉన్నది కాల్చడానికి, నిజాన్ని అని చెప్పడానికి ఉన్నారుగా. 7 అడుగులు నడుస్తాం కదమ్మా. 7 అడుగులు ఎందుకు నడుస్తారో తెలుసా తల్లి? అతల వితల సుతల మహాతల తల తల రసాతల పాతాల 7 లోకాల భూమండలంలో ఉంటే ఆ 3 ఈ 7 లోకాల పైన ఇంకొక 7 లోకాలు ఉంటాయి పైన. దాన్నే దైవలోకం, స్వర్గలోకం, తపోలోకం అని చెప్పేసి బ్రహ్మలోకం అని చెప్తే, తర్వాత భూమండలం, ఆకాశ మండలం, ఇలా ఉన్న ఈ అన్నిటికీ అధిపతి శివుడు. ఆయన గారి యొక్క స్థితిగతులు ఆ 7 అడుగులమ్మ. అంటే ఆయన గారి చుట్టూ తిరుగుతున్నట్టు అక్కడ. అంతటి మంత్ర ఉచ్చారణ ఎందుకు చెప్పట్లేము ఈరోజు? ఒక స్త్రీకి ఏ బలం ఇస్తున్నాం మనం ఈరోజు చెప్పండి? పెళ్లి అనే బలం అనేది ఎక్కడిది అసలు చెప్పాలి కదమ్మా. అది చెప్పకుండా ఎందుకు ఉండాలి అంటున్నాను నేను. చెప్పకపోతే ఏమవుతుంది? అదొక కమర్షియల్ కాదు కదా పెళ్లి అనేది. పెళ్లి గురించి వివరణ చెప్పినప్పుడు ఆ స్త్రీకి ఒక భావోద్వేగం వస్తుందా? పురుషుడికి ఒక భావోద్వేగం వస్తుందా? అలా చెప్పినప్పుడు ఆ పుణ్యంగా చేసే కాపురంలో పుణ్యమైన పిల్లలు పుడతారుగా తల్లి. నీవు గుణవంతుల్ని అంటావుగా. నీ మైండ్, నీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడనో ఉండి నువ్వు పిల్లల్ని కన్నా ఆ సమయం ఓపిక లేకుండా ఉండే ఆ సమయమే ఈ రోజు మీరు అనుకుంటున్న స్థితిగతులకు తీసుకొస్తుంది. ఇప్పుడు వివాహం గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు వివాహాలు చూసుకుంటే సాధారణంగా అమ్మాయి అబ్బాయిలో ఎక్కువ శాతంగా ఆడపిల్లలే విడాకులు కావాలి. కొంతకాలం వారితో కాపురం చేసిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా పెద్దవాళ్ళు, మనకన్నా పెద్ద కుటుంబంలో వాళ్ళు విడాకులు తీసుకుంటే లేనిది మనం ఎందుకు తీసుకోకూడదు? ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి చేసుకునేటప్పుడే ముందుగానే జ్యోతిష్యులు కూడా చెప్పేస్తున్నారు, ఈ పెళ్లిళ్ళు విడాకులు అయిపోతే 1 year కన్నా కూడా వీళ్ళు ఎక్కువ కలిసి ఉండరు అని. అసలు ఈ విడాకులన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి మళ్ళీ అలాగే పేరెంట్స్ కావచ్చు, అత్తమామలే కావచ్చు, బంధువుల్లోనే కావచ్చు, మేనత్తలు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసేది తప్పు. వివాహం చేసుకున్న తర్వాత జీవితకాలం కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకున్నటువంటి వివాహాన్ని మధ్యలోనే అంతా తునాదు తొరకలు చేసేసుకోవడం, దానికి పెద్దవాళ్ళు అంగీకరించడం, వాళ్ళకన్నా ముందే కోర్టు మెట్లు వీళ్ళు ఎక్కడం, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు మన ప్రపంచంలో? వాస్తవం. ఒక స్త్రీకి ఒక పురుషుడికి అమ్మ మీరన్న వివాహం అనేది అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. అవునండి. ఎందుకు 7 తరాలు చూడాలి మనం మాట్లాడితే? అటేడు తరాలలో ఇటేడు తరాలలో వచ్చేసి ముఖ్యంగా మేనమామలని మేనత్తలను చూస్తారు. ఒకప్పుడు మనం మాట్లాడితే ఉమ్మడి కుటుంబాలు 25, 30 మంది, 40 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు శ్రీమూర్తులు కాబట్టి మీకు తెలియాల్సిన ప్రశ్న సమాజం మొత్తానికి ఉపయోగపడాలి. ఒకప్పుడు 30 మంది 40 మంది ఉన్న ఉమ్మడి కుటుంబాలలో ఒక ఆలోచన ఒక స్త్రీకి వస్తే 35 మంది వచ్చేవాళ్ళు. బాబాయిలు, నానమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, అమ్మలు అందరు కూర్చొని ఏం జరిగింది బిడ్డ, ఎలా జరుగుతుందా, అలాగా ఓకే అందరూ వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, ఆ 40 మంది ఆలోచనలు ఈ భార్యాభర్తలు చేయాల్సి వస్తుంది. అంటే మన దగ్గర 40 మంది యొక్క సపోర్ట్ లేదు, అంటే మన కుటుంబం సపోర్ట్ లేదని కొంతమంది విడిపోతే, ఇంకొంతమంది ఏమని విడిపోతున్నారు అంటే ఇక్కడ కాకపోతే నాకు ఇంకొక దగ్గర ఫైనాన్స్గా కానీ ఇంకేదైనా కానీ ఎమోషనల్గా కానీ ఇంకేదైనా కానీ నేను సెటిల్ అవుతానని. అయితే ఈ 2 విషయాల్లో తప్పులు ఎవరు ఉన్నాయంటే అమ్మ, ఒక కుటుంబంది ముఖ్యంగా పాత్ర ఉంటుంది. నీ తల్లి నీ తండ్రి ఒక కుటుంబం గురించి, నీవు బయటపడి కష్టపడేదాన్న గురించి, ఒక సౌభాగ్యం గురించి, ఒక భర్తని ఏ విధంగా ఆలన పాలన చూడసుకోవాల్సింది, పిల్లలు పుడితే ఏ విధంగా ఉండాల్సిందని చెప్పేసి ఒక స్త్రీకి నేర్పిస్తే, ఒక స్త్రీ గురించి నాయనా నీవు తాగింది పాలు కాదురా, నేను నా భర్త అంటే నీ నాన్న కాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని బట్టలు కూడా లేకుండా రోడ్డుపైన లేకపోతే కష్టపడ్డ దగ్గర అవమానాలు భరించి తెచ్చిన ఆ డబ్బే నువ్వు తింటున్న ముద్ద అని చెప్తే కానీ ఆ ముద్దకి విలువ తెలియదు. మనం కష్టాన్ని గడప బయట పెడుతూ ఉన్నాం, లోపలికి వచ్చేస్తున్నాము. ఆయన గారు కేవలం భోజనాన్ని మాత్రమే చూస్తున్నాడు. మరి ఆ భోజనానికి విలువ చెప్పాలి కదా.
నువ్వు తాగుతున్న ఆ పాలకి ఉన్న ఈ అన్నానికి ఉన్న విలువలకి అర్థం మేము బయట అవమానాల పాలు అని చెప్తే కష్టం విలువ తెలిస్తే ఆడ స్త్రీ యొక్క విలువ తెలుస్తుంది కదా. మా అమ్మ ఎన్ని కష్టపడి అవమానాలు పడితే నాకు ఈ కంచంలో ఈరోజు భోజనం వచ్చిందా అని ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తే తింటున్నారమ్మా. ఒక స్త్రీ యొక్క రొమ్ములపై తంటారమ్మా మగవాళ్ళు ఇక్కడ. ఒక స్త్రీని సిగరెట్లు తాగి గాలి చేస్తారమ్మా ఇక్కడ. మద్యం తాగు అని చెప్పి ప్రెజర్ చేస్తారమ్మా ఇక్కడ. ఈపులంతా కొట్టేసేస్తారు. ఇంత పెద్ద పెద్దగా వార్తలు ఉన్నాయంటే ఒక స్త్రీని కొట్టేటప్పుడు నీవు కంటున్నప్పుడు అంటే ఆ స్త్రీ ఒక బిడ్డని జన్మిస్తున్నప్పుడు ఏదో చేస్తాడు అని అంటే ఇది చేసి చూపిస్తావా నీవు? ప్రతి కన్న తల్లి బాధపడుతుంది కొడుకు చేసే వ్యవహారానికి. కాకపోతే కన్న కొడుకు కదా అని చెప్పేసి వెనకేసుకొచ్చుకుంటుంది. అలా వెనకేసుకొచ్చిన సమాజమే ఈరోజు పోలీస్ స్టేషన్లో కోట్ల చుట్టూ తిరుగుతున్న కాగితాలమ్మ. 3 నెలలు అవుతుంది పెళ్ళైనాక. బహుముచ్చటగా వీళ్ళు కాపురాన్ని చేసేస్తారు కదా. విదేశాలకు వెళ్ళి హనీమూన్ అని ఒక పేరు పెట్టేసేసి గర్భం దాలుస్తుంది ఆ స్త్రీ. కరెక్ట్గా 6వ నెలకో 7వ నెలకో ఏదో గొడవ అయ్యో ఇంకేదో ఏదో సంవత్సరానికి విడిపోతారు. విడిపోరమ్మ వీళ్ళు. ఏదో కాగితాలు చేరుతాయి అక్కడికి. చేరిన తర్వాత క్షణిక నిర్ణయాలు, బాగా తాగొస్తున్నాడనో ఇంకేదో చేసొస్తే తల్లిదండ్రులు పంచాయతీ పెట్టడం మానేసి అల్లుడిని కొట్టడానికి బయలుదేరుతారు మహానుభావులు. ఒకటైతే ఈ స్త్రీని తక్కువగా అంచనా వేసిన వీడు ఇంకెవడో ఉన్నాడో ఏదో మాట్లాడుతుండో ఏ ధైర్యం లేదని చెప్పేసి ఈయన గారి తరఫు నుంచి వీళ్ళు మాట్లాడతారంటే ఇద్దరి తప్పులని తీస్తారెత్తు. కానీ నాయన 7 సంవత్సరాలు 7 బంధాలు వీళ్ళు ఉన్న 7 జన్మల బంధం అని చెప్పేవాడు లేడు ఇక్కడ. అలా చెప్తే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న కనీసం సిగ్గు వస్తుంది కదా ఇటు మగవాడికి, కనీసం ఒక జ్ఞానం వస్తుంది కదా అటు ఆడవాళ్ళకి. అలా చెప్పేవాళ్ళు కాకుండా ఇక్కడ తానా అంటే తందానా అనేటోళ్ళు ఎక్కువైపోయారు తల్లి. తర్వాత ఏమవుతుందంటే అమ్మ ఒక రోజు కలుస్తారు వీళ్ళు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కలిసి విడాకుల గురించి వివరణ మాట్లాడితే అబ్బం శుభం తెలియని ఆ పిల్లలకి నాన్న అని దూరం నుంచి చూయిస్తున్నాం మనం. నాన్న ఎక్కడ ఉండాలమ్మా? బిడ్డల గుండెపై ఉండాలా లేకపోతే ఆ గుండెల పైన ఉన్న ఆ ప్రేమను చూపించడానికి నాన్న అక్కడ ఎక్కడో చెరసాల దగ్గర కూర్చొని ఉండాలా? ఆ తల్లి చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మ పిల్లల్ని కన్నా తల్లులు అతిగారాభంలో వంశాభివృద్ధిని నాశనం చేస్తున్నారు. ఎందుకమ్మా అంత అవసరం? ఒకప్పుడు మీకు గుర్తుందమ్మా ఎక్కడో దూరం కొన్ని మైళ్ళ దూరంలో విద్యాని అభ్యసించడానికి హాస్టల్ లాంటి దాంట్లో వదిలిపెట్టేస్తే ఒక గురువు దగ్గరే ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. అక్కడ అన్నీ నేర్పించేవాళ్ళు. ఇక్కడ ఏమైందంటే అమ్మ అన్నీ అడ్వాన్స్గా చెప్పేసి నేనున్నా అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకున్నామమ్మా మనము? మన పిల్లలకి అహంకారాన్ని నేర్పించి అటువైపు ఉన్న ఆడపిల్లని తక్కువ చేయడానిక? అక్కడున్న ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళని ఏదో విధంగా తక్కువ చేసేస్తున్నారు కదా. ఇలా చేయడానికి మొదట నీ కడపనే కారణం. అదే చిన్నప్పటి నుంచి నీ ఇలవెలుపులు, నీ యొక్క కుల దైవము, నీ యొక్క కార్యక్రమాలు, మన ఇల్లు, మన పూజ, మన కార్యక్రమాలు, మన పద్ధతులు అని నువ్వు నేర్పించినుంటే ఆ పిల్లలు ఎక్కడో ఆలోచన పరంగా మంచిగా అవుతారు కదా. నీవు నేర్పించేది ఏంటంటే అమ్మ వీకెండ్ ట్రిప్స్, కేఎఫ్సి, డామినోస్, గూగుల్ పే, ఫోన్పే, అదర్వైజ్ ఆన్లైన్, లేదంటే ఇంకేదైనా యూట్యూబ్లో జరిగే అడ్వాన్స్ వీడియోస్. ఇవన్నీ నీవు ఏర్పాటు చేసినాయి కదా. అవన్నీ చేయకుండానే ఉండవచ్చు కదా. అలా మనం ఉండలేము. సమాజం మారిందంటే ఈ సమాజాన్ని మార్చుకుంది ఎవరమ్మా? మరి మనమే మార్చుకున్నాం కదా. మరి దీన్ని ఎందుకు వదలలేకపోతున్నాం అంటే ఇక్కడ మన మనస్సు మన కంట్రోల్లో లేదు కాబట్టి దాన్ని వదలలేము. టీవీ చూడడం అనేది మానేసేసి ఫోన్ చూడడం మానేసేసి ఉండండి అంటే ఈ రోజులో ఉండరు. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే ఉండలేరు కాబట్టి పిల్లలు ఎలా ఉండగలరు? 5 సంవత్సరాలప్పుడు నువ్వు ఈపు పగల కొడితే తగిలిన ఆ దెబ్బ అమ్మ ఒక్కసారి గుండెకు గుబులు అంటే భయం వచ్చేస్తుంది. అమ్మా మా అమ్మ కొడుతుంది మా నాన్న కొడతాడని. 25 సంవత్సరాలు నువ్వు గారాభంగా పెంచితే వాడు కొట్టే దెబ్బకి నీకు గుండెపోటే వస్తుంది కదా. ఎంతమంది తల్లిలు ఈరోజు హాస్పిటల్లో బైపాస్ సర్జరీలు చేసుకుంటున్నారు. ఎంతమంది తండ్రులకి స్ట్రోక్ వస్తుంది ఈరోజు. పెట్టేటోడు లేకపోతే చూసేటోడు ఈరోజు మమ్మల్ని వదిలిపెట్టిన వాళ్ళందరూ శరీరాలతో మాత్రమే బతుకున్నారమ్మా. ఎప్పటికన్నా వచ్చి తీసుకెళ్తారేమోనని. కానీ వాళ్ళు చనిపోయి సంవత్సరాలు అయిపోయి ఉంది అక్కడ. మానసికంగా వాళ్ళందరూ డెడ్డే కదా. శరీరంతో ఏదో పరమాత్ముడు పెట్టిండు కదా, పాపానికో పుణ్యానికో ఉన్నారు అనుభవించడానికి అంతే. ఇక్కడ చేస్తున్న పొరపాట్లంతా తల్లిదండ్రులు. మేము ముమ్మాటికి అలా చెప్తాము. ఎంతమంది డెబిట్కి వచ్చినా నేను సిద్ధమే. తల్లి తండ్రుల్ని కౌన్సిలింగ్ చేస్తున్న అధికారులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. వీఆర్ డూయింగ్ కౌన్సిలింగ్స్ టు ది అక్యూజ్డ్ పర్సన్స్, నాట్ పేరెంట్స్. మీకు అర్థమైందమ్మా? మనము నేరం చేసిన వాడిని ఈడ శిక్షల గురించి అమలు గురించి ఏమి చేయాలో ప్రత్యామ్నాయ పరీక్షల గురించి న్యాయవాదులతో గొడవ పడుతున్నాము. కానీ ఒక తల్లిని ఒక తండ్రిని ఏమ్మా ఎలా పెంచావు నీ బిడ్డని అని చెప్పి కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వట్లేము ఇక్కడ? అలా ఇస్తే ఆ తల్లికి ఆ తండ్రికి సిగ్గు వచ్చేసి మిగతా వాళ్ళని ఎలా పెంచాలో ఆ జ్ఞానం రాదంటారా? అది మన దగ్గర లేదా? అధికారం మన దగ్గర ఉంది కదా. అలాంటప్పుడు నువ్వు నేరం చేసిన వాడిని ఎలా పట్టుకొస్తావమ్మా? దానికి ప్రోత్సహించిన వాడిని ఎందుకు పట్టుకురావట్లేదు? దానికి కావాల్సిన ఏ వివరణ వాళ్ళని ఎందుకు తేవట్లేదు? అలా 100 మందిని తెస్తే అమ్మో ఒక్కడు మారతాడుగా.
జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రపంచాన్ని 4 సార్లు తిరిగేసి ఈరోజు శ్రీచక్రాన్ని కట్టి పెట్టాడు 18 అష్టాదశ శక్తి పీఠాలనంటే ఆ రోజు కాలినడకల నడిచిన వాడు ఒకే ఒక్కడు ఈరోజు 18 శక్తి పీఠాలని ముల్లోకాధిపతులని మనం పూజిస్తున్నాం. ఒకటి వల్లేనే కదమ్మా ప్రపంచం మారింది. 140 కోట్ల మంది వల్ల మారిందా? మారలే కదా. అలా ఒక్కడే ఉంటాడు, ఇద్దరే ఉంటారు కదా, అలా వెళ్ళాలి సన్మార్గం అని చెప్తున్నాం కదా తల్లి. మీరన్న విషయ వివరణలో కోర్టుకు, డివోర్స్కి లేకపోతే ఎమోషనల్కి వచ్చడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సొంతంగా మన దగ్గర ఉన్న వాళ్ళు, సొంతంగా మన పక్కనే ఉన్న వాళ్ళు, సొంతంగా మనల్ని తెలివిగా అలా తీయగా అమృతాన్ని పెట్టి సమయం దాటినాక దాన్ని విషమని చెప్పేవాళ్ళు. అది తెలుసుకోకపోతే ఎందుకమ్మా నీ బతుకు? ఆలోచించు నీ ఒక మాట. స్వామి మీకు ఆత్మలు కనిపిస్తాయి, స్వామి ఆత్మలను చూస్తారు అని విన్నాం. అంటే మీరు ఆత్మలను చూస్తారా? ఆత్మలు మీకు కనిపిస్తాయా? వాస్తవమే. కొంచెం మనం మురటైన ప్రశ్న కాబట్టి కొంచెం లాజికల్గా వెళ్దాం. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? ఒక విధంగా చెప్తే నో యు ఆర్ డూయింగ్ యాంకరింగ్, జర్నలిస్ట్ అండ్ సమ్ క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్. నా యొక్క ప్రొఫెషన్ ఏంటి? సాధువుని పరమాత్ముడి ఆజ్ఞలో శ్మశానంలో విభూది ఒళ్ళంతా రాసుకొని పూజలు పురస్కారాలని కూర్చుంటాం. అంటే మేమున్న ఆ దినం వేరు, మీరున్న ఆ దినం వేరు. యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ జాబ్ ప్రొఫైల్. నేను ఉన్న ఆ దినంలో ఒకటి దయ్యం, రెండోది దేవుడు. కాబట్టి ఏంటంటే నా దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి సాగర సంగమం అంటే మీకు తెలిసిందే కదమ్మా. ఒక పాముతో సంగమం జరిగాక అమృతం దేవతలు తీసుకుంటే ఇటు అసురులు వచ్చారు. దేవాది దేవతలే రుజువు చేశారు రాక్షసులు ఉన్నారని. ఇవైతే ఉన్నాయి కదా. కాబట్టి ఆ రాక్షసులకు సంబంధించిన జాతులే ఈరోజు మీరన్న గాలి, ఆత్మ, ఇంకేదైనా దయ్యాలనేది. ఇదంతా కలిపురుషుడి యొక్క ప్రభావం. కలిపురుషుడు ఏంటంటే బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనంతో పుట్టినవాడు. బ్రహ్మ ఒక తీవ్రమైన కామ కోరిక వచ్చినప్పుడు పరమశివుడు ఆదేశిస్తాడు, చెడుతో పుట్టినని ఆ వీర్యస్ఖలనం ఎట్టి పరిస్థితుల్లో దైవ ఆధీనాన్ని పాడు చేయకూడదు అన్నప్పుడు బ్రహ్మ సృష్టించినది ఈ కలిపురుషుడు. ఈయన గారి ఉద్దేశం అంతా చెడే. ఎక్కువ తాగడం, మద్యపానం, అమ్మాయిలు, కామ కోరికలు, ఇంత మాత్రమే ఉంటాడు. అలా ఉన్నదానికి మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క మనిషి లోతులో ఉన్న ఆ చెడుని బయటికి తీయడమే కలి యొక్క ముఖ్యమైన బాధ్యత. ఇలా తీవ్రమైన మానసిక రుగ్మతతో చనిపోతారు కదమ్మా, క్షణిక ఆవేశాలతో కొంతమంది. వీళ్ళు అర్ధ ఆయుష్తో చనిపోవడం చేత పూర్ణ ఆయుష్ వచ్చేంత వరకు తిరిగే వాళ్ళే ఆత్మలు. ఈ ఆత్మలకి ప్రత్యేకంగా ఒక 100 సంవత్సరాలు బతికిన వాడు, పుణ్యంగా చనిపోయిన వాడు తిరగడు. ఎవరికైతే నిమిత్తమైన కోరికలు, అపరిమితమైన ఆలోచనలు ఉండి క్షణికమైన నిర్ణయాలు తీసుకొని చనిపోతారో తల్లి, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలానే ఇలాంటి ఆత్మలు కొన్ని పరమాత్మని దగ్గరికి వెళ్ళకోకుండా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఆత్మలను మీరు పరమాత్మని దగ్గరికి పంపించగలను నేను అంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకు పంపించలేమమ్మా? శాసన గ్రంథాల్లో ఏమి రాసున్నది? మనం ఆత్మల గురించి వచ్చింది కాబట్టి ఇతిహాసాలే మాట్లాడాలి, మనం సైన్స్ గురించి మాట్లాడకూడదు. ఇక్కడ ఏం రాసిందంటే అమ్మ, చనిపోయినప్పుడు నీ ఇంటి ఇలా వెలుపులు కులదైవం నీ దగ్గరే ఉంటారు. దానికి ముందు యమభటులు వచ్చేసి, నాయన నీవు కాలం చేశావు, నీవు కొన్ని పుణ్య కార్యక్రమాల నిమిత్తం నిన్ను తీసుకెళ్లి శిక్షలు ఇవ్వాలి అని చెప్తారు. ఇవి రాసున్నాయి మన పురాణాలలో. 18 పురాణాలు మన దగ్గర ఉన్నాయమ్మా. మళ్ళీ 18 ఉప పురాణాలు ఉన్నాయి మన దగ్గర. అన్నిట్లలో రాసి ఉన్నది. ఒక ఆత్మని పరమాత్ముడి దగ్గరికి చేర్చడం ఎందుకు తెలుసా తల్లి? మరో జన్మకి నీ పాప ప్రాయశ్చిత్తానికి ఆయన మాత్రమే నిర్ణయించగలడు. ఆయన మాత్రమే నిన్ను కంట్రోల్ చేయగలడు. నిన్ను పుట్టించుకున్నవాడు శివుడే కదా. శివుడు లింగానికి పూజ చేయమని ఎందుకు చెప్పాడు అనేది మీరు కొద్దిగా వెరైటీగా ఆలోచన చేసి వ్యత్యాసంగా మాట్లాడితే, భూమండలానికి ఆయన ఇచ్చింది ఏం తెలుసమ్మా ఆలోచన? మీరంతా నా పిల్లలు అని చెప్పడానికి రుజువు అది. శివుడి యొక్క లింగాన్ని పూజిస్తున్నాం. అయినా దాన్ని ఆయన ఇచ్చిన దాన్ని ఏం చేస్తాం? అందరం మొక్కుతాం, పూజిస్తాం, అన్నీ చేస్తాం, అంత చేస్తాం, పూజ చేస్తాం. ఒకసారి శివలింగం అని ఆలోచించుకుంటే మనం లింగం అని చెప్తే పూజించగలమా? ఒక మనిషి లింగాన్ని పూజించగలమా? శివుడి యొక్క లింగం అని ఎందుకు పూజిస్తున్నామంటే, మహానీయుడు 3 కన్నులు పెట్టుకొని ముచ్చటగా 3వ కన్ను ఇలా పెట్టి వక్రీకరించి చూస్తాడు. నీకంటే ఎక్కువ ఆలోచన నా శరీర భాగాలలో నేను కనబెట్టలేనిదన్నీ కళ్ళు మూసుకొని చూస్తున్నా. సృష్టికి ఎంత శక్తి ఉంటే దాన్ని నడిపించే సృష్టికర్తని నాకు ఎంత శక్తి ఉంది అని చూపించడానికి రుజువులు అవి. కాబట్టి ఏంటంటే ఆయన మాత్రమే కంట్రోల్ చేస్తాడనంటే, పరమాత్మ ఒక ఆత్మ ఈ విధముగా జరిగి కుటుంబాల్లో ఇబ్బంది లేదా ఏదైనా కోరికల నిమిత్తం తిరుగుతూ ఉన్న దాన్ని ఒక హోమం, ఒక యజ్ఞం, ఇంకేదైనా పూజా విధానాన్ని చేస్తే ఒక హోమానికి తల వంచాల్సిందే ఎలాంటి వాళ్ళైనా. ఇప్పుడు మన శాస్త్ర గ్రంథాలు ఇంత డెవలప్ అయినాయి కదమ్మా. 2024 సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర మన భారతదేశం కానీ ఈ భూమండలం. ఒక్క హోమం కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు మన దగ్గర.
మహారాజులు కూడా హోమాలు చేసేవాళ్ళుగా. కరోనా టైంలో కూడా హోమాలు చేసాముగా మనం. ఎన్నెన్నో హోమాలు, చండీ యాగం చేస్తాం, ఇంకేదో చేస్తాం కదా. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటమ్మా, హోమం ఏ దేవుడికైనా చెయ్యండి, అగ్నిలో నుంచి పరమాత్ముడు రావాల్సిందే, శివుడే ఇస్తాడు దానికి ప్రతిఫలం. అందుకే ఆ హోమం అంతా అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఒక వ్యవసాయమే కానీ, ఒక ఆరోగ్యమే కానీ, ఒక మృత్యు అంటే ఒక మృత్యుని జయించిన స్థితిగతులు కానీ చూడగలుగుతాం. దాని అర్థం ఏంటంటే అమ్మ, హోమానికి ఉన్న శక్తి అంతిమ నిర్ణయం దైవాధీనంలో. హోమం తర్వాత వేరే పూజ లేదు ఇక్కడ. అందుకని ఆత్మలను చూస్తాము, ఆత్మలతో మాట్లాడతామని అంటే ఆత్మలను చూడడం కాదు ఇక్కడ. అక్కడ ఉన్న ఆ చెడు గాలి ఈ హోమానికి ఇక్కడ ఏదో జరగబోతుంది, దానివల్ల నాకు న్యాయం లేదా, నాకు ఇక్కడ ఏదో జరగబోతుందన్న ఆ భయం పరమాత్మని చేరుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆత్మ ఇలా ప్రత్యక్షంగా కనబడి ఎవరితో మాట్లాడదు, ముమ్మాటికి అబద్ధం. ఒక శరీరాన్ని తీసుకుంటేనే మాట్లాడగలదు. మీరు చూస్తాం కొన్ని దర్గాలు, కొన్ని గుడులు ప్రత్యేకంగా ఉంటాయి. గానుగాపూర్లో ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి. అలా గుడి దగ్గర కొంతమంది వచ్చేసి వాళ్ళని కొడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడరు, నవ్వుతుంటారు. నన్ను ఎందుకు కొడుతున్నావురా, నేను ఎన్నో తప్పులు చేశాను, నిన్ను వదిలిపెట్టాను అని కొంతమంది అంటుంటాయి. వీడియోలు కూడా రికార్డ్ చేస్తారు. ఇంకొందరు ఏమంటారు, ఏడుస్తారు గట్టిగా. ఏడ్చినప్పుడు మళ్ళీ నవ్వుతారు. అంటే ఇవన్నీ వ్యత్యాసాలు శరీర అవరోధన జరిగినప్పుడు జరుగుతాయి. అలాంటి వాటిని న్యాయపరంగా అప్పచెప్పడమే సాధు లక్షణం. ఆత్మలని ఇక్కడ చూడట్లేదమ్మా, నిజాన్ని పరమాత్ముడికి అప్పచెప్తున్నాం. ఈయన గారికి మరో జన్మని, పునర్జన్మని ఇవ్వండి, పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత. క్షణిక నిర్ణయాలు చనిపోయిన ఆత్మలమ్మ పరిపూర్ణమైన స్థితిగతులను అనుభవించేది పరమాత్మ దగ్గరికి చేరినప్పుడు మాత్రమే. ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కదమ్మా, వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి అంటారు ఇక్కడ. ముమ్మాటికి వాళ్ళు తిరుగుతారు. అది ఎందుకు తిరుగుతారంటమ్మా, ఆయన సూసైడ్ చేసుకున్నాక నేను బతుకుంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకు చేసుకోవాలి క్షణిక నిర్ణయంలో తాగి? ఎందుకు చేసుకోవాలి? ఒకరు అమ్మాయి ఏదో అన్నదనో, ఏదో మెసేజ్ పెట్టిందనో, అమ్మ నాన్న ఏదో అన్నారని తీసుకున్న నిర్ణయం క్షణిక ఆవేశంలో చేసుకున్న వాడిగా మళ్ళీ ఆ శరీరంలోకి 100 సార్లు ప్రయాణం చేస్తాడు పోదామని. పరమాత్ముడు పోనీయడిగా. పరమాత్ముడి ఆధీనమే కదా ఆత్మ అంటే. మరి అంతటి స్థితిగతులని సాధువులు ఎందుకు చేస్తారంటే అమ్మా, అలా చేసిన దాంట్లో సొంత లాభం లేదు. ఎవరో కుటుంబం, ఎవరో వంశం, ఎవరో ఒక ఆడపిల్లలు, ఒకరి పిల్లలో మళ్ళీ పుట్టాలని చేస్తున్న ప్రయాణం ఆత్మలు కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత అమ్మా. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఆ ఇంట్లో ఆ ప్రభావం ఉండదు. అలా వందల్లో ఉన్నారు వచ్చి చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ లో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది వచ్చి ఆత్మలు కనిపిస్తాయి మీ కళ్ళ ముందే మేము చూపిస్తామని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక గ్లాసులో ఆత్మను బంధించటం, లేకుంటే దాని మీద మనసులో అనుకోండి మీ అమ్మమ్మ పేరేంటి, మీ నాయనమ్మ పేరేంటి అని అనుకోవడం. ఇది నిజంగానే వాళ్ళు బయటకు చెప్పకపోయినా వాళ్ళు స్వతహాగా వాళ్ళ అమ్మమ్మ ఎవరు, వాళ్ళ నాయనమ్మ ఎవరు చనిపోయారని వీళ్ళ మనసులో ఏమనుకున్నారో దాన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆత్మ వస్తుంది, ఇప్పుడు 5 నిమిషాలు వెళ్ళిపోతుందని దాన్ని గ్లాసులో బంధించడం, తర్వాత గ్లాసులు ఏమైతే ఉన్నాయో బ్లాస్ట్ అవటం, ఇవన్నీ మేము నమ్మచ్చు అంటారు. ఏంటి ఇవంతా? అంత వద్దలేదు, ముమ్మాటికే వద్దు. ఎవరున్నారో వాళ్ళని పట్టుకురావచ్చు, మీరు మా ముందు కూర్చోబెట్టవచ్చు, మేము మాట్లాడగలం. అలా ఒక ఆత్మని పట్టడానికి ఒక మానవ శరీరం సరిపోదు, మానవాతీత శక్తులు అవి. శరీరం వదిలిపెట్టిన తర్వాత చిన్న ఒక అణువు, మీకు నిమ్మకాయ తెలిసే ఉంటుంది. కానీ అది అసలు మాకు అర్థం కాని క్వశ్చన్. అది ఇట్ ఇస్ మ్యాజికల్ ట్రిక్ అమ్మా. అది అంటే నేమ్స్ ఎలా చెప్పగలుగుతున్నారు? నేమ్స్ అలా చెప్పడం అనేది ఇట్ ఇస్ ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది. కానీ ఎవరు లేరు. ఒక పేరు, ఒక ఆత్మని నిజమైన గురువు సాధకులు చెప్పగలుగుతారు, కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పేంత స్థితి లేదమ్మా. యునో మ్యాజిక్ ఈ రోజుల్లో ఉంది. మనం మాయాజాలం, తర్వాత ఇంద్రజాలం అంటారు దాన్ని. అలాంటి దాంట్లో అన్ని కనబడుతున్నాయి, కానీ అదంతా వాస్తవమే కదా. మరి ఇప్పుడు ఒక శరీరాన్ని అంత కెమెరాల ముందు కూర్చొని అందులో గాజుల్లో బంధిస్తే 3 కన్నులు మూసుకొని మహానీయుడు ముక్కంటి శ్మశానంలో పనిలేక కూర్చున్నాడా, అక్కడ నుంచి విసాడంటే కూర్చోబెట్టినటువంటి యాంగిల్స్ కూడా నిజంగానే వాళ్ళ చెవులో మాటలు వినిపించింది, మేము విన్నాము. అలా కుదరదు, అసలు ఎలా సాధ్యం? అవాస్తవం, అది ముమ్మాటికి అది అవాస్తవం. శాసన గ్రంథాలు మరి ఏం చేయాలమ్మా? నీవు అంత సులభంగా గ్లాస్ లో కూర్చోబెడుతున్నావు అంటే ఆ స్థితికి, ఆ గతికి, నీ శరీరానికి, నీ పుణ్యానికి విలువ లేదా? ఏ మంత్ర ఉచ్చారణ నీవు సాధించావని, ఏ సాధనలో నీవు విలువలు సంపాదించావని, ఏ గురువు బోధనలో నీవు బోధనని సంపాదించావని ఒక ఆత్మని బంధించగలవు? ఎవడు పడితే వాడు ఆత్మని బంధించగలుగుతాడా అమ్మా? రక్తాలు కక్కుకొని చస్తారు ఒక్కొక్కళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడొచ్చు మనం. అలాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. మేము ఈ మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తిని విన్నాము. ఒక పూజకి వెళ్ళాము స్వామి, అప్పటి నుంచి ఎడమ చేతులు లేవట్లేదు అని అన్నాడు. ఒక పూజకి వెళ్ళి గాలి ప్రభావం ఉన్నది అని అంటే వేషం వేసేసుకోనో లేకపోతే ఇంకేదో పూజ బలం ఉందని చెప్పేసి అన్నిటిని పట్టలేం. గాలిని పట్టాలి అని అంటే అమ్మ మొదట నీ శరీరాన్ని పరమాత్ముడి ఆధీనంలో ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ అప్రూవల్ లేని నీకు ఆయన కానీ అనుమతి లేనిది అలా ఇలా వచ్చేస్తాయి గాలిలు. గాలి అంటేనే ఎవడికి దొరకనిది, అంత సులభంగా నీకు అలా ఇలా దొరుకుతుందమ్మా? అలా దొరికేది అయితే
డైరెక్ట్గా చావగానే వెళ్ళిపోతుంది పరమాత్ముడి దగ్గరికి. అంటే సమ్వేర్ ఏదో మిస్టేక్ని మన దగ్గర వచ్చి పట్టి వీళ్ళు నన్ను బందీ చేయలేరు అని చెప్పి నా ఉద్దేశంతో ఉండడం వల్లే అది అంత విచ్చలవిడిగా తిరుగుతుందమ్మా. ఎవరి ఇంట్లోనే ఉంటుంది, అంతేగాని మీ ఇంట్లో చనిపోయిన వాడు వచ్చి నా ఇంట్లో తిరగడు, మీ ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే నీ కుటుంబం, నీ ఇల్లు, నీ సంసారమే కదా ఆయనకు ధైర్యం. అలాంటి వాళ్ళని నీ కుటుంబ వ్యక్తులు వచ్చి తప్పితే ఆయనని డైరెక్ట్గా శివుడు వచ్చి కూడా తీసుకుపోడు. ఇది మాత్రం నిజంగా నిజమమ్మా. నీ అనుమతి చాలా అవసరం స్వామి. ఇప్పుడు యమధర్మరాజు అంటే తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఏ యాక్సిడెంట్ జరుగుతుందంటే యమధర్మరాజు రావడం, తీసుకుని వెళ్ళటం, ఇలాంటి మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మీ గురించి తెలుసుకున్నాం. అంటే కోమాలోకి వెళ్ళిపోయినటువంటి కొంతమంది వ్యక్తులను వాళ్ళని మళ్ళీ మీరు వాళ్ళని లేపి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది అసలు ఎలా సాధ్యమైంది మీకు? వస్తాం. కోమాలంటేమో మరణం కాదు, మనం తెలుసుకోవాల్సిన విషయం. కోమా అనేది ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారంటే వారి యొక్క మెదడు, వాళ్ళ మెదడు ఏంటంటమ్మా కంప్లీట్గా 0 స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే వాళ్ళ న్యూరాన్స్ అన్ని పనిచేయవు. అయితే కోమా అనేది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము, ఛానల్ వాళ్ళకి మొదటిసారి అడిగారు. ఒక వ్యక్తి శరీరంలోకి ఆత్మ పోకపోవడమే కోమా. అంటే ఫిజికల్గా 50% అమ్మ, మనం సోల్ పరంగా 50%. ఈ 50% ఇక్కడ అలా ఒక బెడ్ మీద కొన్ని రోజులు ఉండడం చేత ఈ 50% అందులోకి పోలేకపోవడాన్ని మనం కోమా అంటాం. అంటే అక్కడ మైక్రో లెవెల్లో నీ బ్లడ్ ప్యూరిఫికేషనో లేకపోతే బ్లడ్ సర్క్యులేషనో లేదంటే నీ మెదడులో అన్ని న్యూరాన్స్ పనిచేస్తూ ఉంటే ఈయన గారు రావడానికని సహకరించడానికి ఆత్మబలం సరిపోవాలి. ఆత్మబలం పోవడానికి సరిపోకపోతే ఆ శరీరం లేవదు. ఒక శాస్త్ర గ్రంథం. ఇంకో శాస్త్ర గ్రంథం సైన్స్ ప్రకారంగా మాట్లాడితే మెదడు అనేది ఫ్రీజ్ అయిపోయి మిగతా బ్లడ్ సర్క్యులేషన్స్ ఆగిపోవడం, అంటే గుండె పని చేయకపోవడం, లీవర్ కానీ ఇంకేదైనా అలా ఆగిపోయి ఉంటాయి. అయితే ఒక కోమాలో ఉన్న వ్యక్తిని నిజముగా పరమాత్ముడు పుట్టించాలి, నిజముగా ఆ అబ్బాయితోని ఆ అమ్మాయితోని ఆ యొక్క కుటుంబానికి ఆ తల్లిదండ్రులకి ఇంకా ఏదైనా దైవాధీనమైన కార్యక్రమాలకో లేదంటే ఎవరికైనా ఈయన ద్వారా జరగబోయే కార్యక్రమాలకు అవసరం ఉన్నది అని అంటే అమ్మ ఒక క్షణికమైన నిర్ణయాన్ని చెప్పడానికి నిజమైన ఒక గురు సాధకుడు అవసరం పడతాడు. అంటే మహామృత్యుంజయ మంత్రం. ఇదేంటంటే అమ్మ ఆ మృత్యువుని మనం జయించగలిగే కెపాసిటీ ఎవరు ఇవ్వగలుగుతారంటే అమ్మ యముడు వచ్చి నిలబడినా కూడా శివుడు క్షమాభిక్ష పెట్టగలడు. యముడైతే నేను తీసుకుపోయినట్టే నీ శరీరంలోకి నీ ఆత్మ వస్తలేదు అని అంటే యముడి ఆధీనంలో ఉన్నావని అర్థం. ఇక్కడ మనం బాగా గమనిస్తే అమ్మ మీరన్న అదే చిత్రాల్లో చూడండి, యముడు ఖచ్చితంగా గుమ్మం బయట ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఆయన ఎప్పుడైనా లేపుకుపోతా అంటాడు. కానీ ఏదో ఆపుతుంది అంటే అక్కడ నీకు నిజమైన ఒక గురువు సాధకుడు అవసరమైనప్పుడు క్షమాభిక్ష పెట్టి ఆ కుటుంబాన్ని తీసుకెళ్తానంటే నిన్ను పాముతో వేసే ఆ కాటుని చీమతో వేసి మళ్ళీ పుట్టిస్తాడు. ఆ 3 నెలలు నీకు కావాల్సిన ఈపుని చింతపండు చేస్తున్నాడు అని అర్థం. అంత అర్థమైందా అమ్మ? ఆత్మకు కావాల్సిన పరీక్షలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఇక్కడ ఈ శరీరానికి ఏం జరగదు. తర్వాత పరమాత్ముడు నిజంగా పుట్టించే అవకాశం ఉన్నది ఆయన గారి. యమధర్మరాజు పక్కనే ఉండి రెడీగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా సరే కూడా యమధర్మరాజును కూడా మించి మీరు ఈ ప్రాణాన్ని కాపాడగలుగుతామంటే నిజమైనది పరమాత్ముడి ఆజ్ఞ కదమ్మా. అది రుజువు చేయబడింది. నేను చేస్తున్నానని చెప్పడానికంటే ముందు పురాణాలను చదువుకుంటున్నామ్మా. మహామృత్యుంజయ యాగం ఎందుకు చేస్తారు, మృత్యుంజయ యంత్రం ఎందుకు చేస్తారంటే ఒక వ్యక్తి నిజంగా అవసరం ఉన్నదన్నప్పుడు క్షమాభిక్ష కోసం అడుగుతామమ్మా పరమాత్ముడిని. క్షమాభిక్ష ప్రాణం కంటే విలువైనది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తల తీసేస్తే పగలు ప్రతీకారాలు తీరవు, ఆ తల దించితే పగలు ప్రతీకారాలు శాంతిస్తాయి. తల తీసేసిన వాళ్ళందరిది ఎలా ఉంటుంది, ఇంకో తల తీయాలని మళ్ళీ కోరిక. అదే క్షమాభిక్ష వస్తే ఆ కుటుంబాలు కలిసిపోతాయి, అందరు కూర్చొని భోజనాలు చేస్తారు. రేపటి రోజు మా స్నేహితుడే ఆ రోజు అలా గొడవలు అయినాయి అని చెప్పుకుంటారు. అదే తల తీస్తే అమ్మ వాని కొడుకు బిడ్డనో ఇంకెవడో మళ్ళీ ఇంకో తల తీయాలనే తిరుగుతాడు. అంటే పగలు ప్రతీకారాలు ఎలా ఉంటాయి, క్షమాభిక్షకి ఎలా విలువ ఉంది. కాబట్టి ఏంటంటే క్షమాభిక్ష శివుడు పెట్టి నేను బతికిస్తాడన్న ఆజ్ఞని ఒక గురువు సాధకులు, ఒక అఘోరా సాధకులు, ఒక పౌరహిత్యంలో ఉన్న పండితులు కానీ పూజ చేసి యాగం చేసి యజ్ఞం చేసి ఆ వ్యక్తిని బతికించడంలో తప్పేముందమ్మా? నిజంగా అవసరం ఉన్నది అని అంటే పరమాత్ముడు ఆజ్ఞిస్తాడు. అవసరం ఉన్నది అన్న వాడికి మాత్రమే యజ్ఞం చేయగలుగుతాం కదా. మీరు అన్న ఆ విషయం కోమాలో ఉన్న ఒక వ్యక్తిని బతికిస్తారనో కోమాలో ఉన్న ఒక వ్యక్తి వల్ల అవసరం ఏముందని అన్నప్పుడమ్మా ఇది కూడా చెప్పగలుగుతారు కదా ఆయన తిరిగి రాడని. అది చెప్పగలుగుతాం అని అంటే అమ్మ నిజంగా తిరిగి రాడు. అవకాశం ఉన్నది మహామృత్యుంజయ యాగాన్ని చేయడం చేత ఇంటి ఇలవెలుపులని కులదైవాన్ని మనం ఆజ్ఞ ప్రకారంగా ఈ విధమైన శాంతి పూజలను చేస్తే బ్రతికే అవకాశం ఆ వయసులో ఉన్న ఒక వాళ్ళకి. అమ్మ బాగా గుర్తుపెట్టుకో, 99 సంవత్సరాలు ఉండి కోమాల్లో ఉన్నవాడిని బతికించాం. ఇక్కడ 26, 30 సంవత్సరాలు 50 లోపు ఉండి ఆ కుటుంబం నిజంగా అవసరాన్ని ఉన్నది అన్నవాడు బతుకుతాడు. ఇది ముమ్మాటికి నిజం, రుజువు చేయబడిన ఆర్టికల్స్. వీ హ్యావ్ ఏ బ్లాక్ మ్యాజిక్ సొసైటీ అండ్ వీ హ్యావ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్ లండన్. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి చూడండి, యూట్యూబ్లో ఎప్పుడే కొట్టండి
కొట్టండి. ఒక కాలేజీ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారమ్మా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి. అక్కడ ఎంతమంది చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. మొన్న ఒక రీసెంట్ ఆర్టికల్ వచ్చింది కదా, బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఒక ఆత్మ ఎంతసేపు ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఉండగలుగుతుందని ఆర్టికల్ రిలీజ్ చేశారు కదా. మనిషి బతకలేకపోయాడు, చనిపోయాడు, మళ్ళీ రాలేకపోయాడు అంటున్నారు కదమ్మా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడో అని గత 100 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నదమ్మా సొసైటీ. అది కనబడితే మరి ఆ సొసైటీకి విలువ ఉంటుందో ఆలోచించండి. అది కనబడితే పరమాత్ముడికి విలువ ఏముంటుందో ఆలోచించండి. అది కనబడందే కదా పరమాత్ముడి ఆజ్ఞ. అది కనబడితే మానవులకి దేవుడికి విలువ ఏముంటుంది. మీరు అన్నది ఏంటంటే అమ్మ, స్వామి మీరు ఒక కోమాలో ఉన్న వ్యక్తిని బతికిస్తారా అనేది కాదు అక్కడ. నిజమైన కారణ జన్ముడిని ఎలా బతికిస్తారో అన్నదాన్ని పరమాత్ముడి క్షమాభిక్ష ద్వారా తీసుకుపోవడం. నేనే కాదు, ఒక నిజమైన కారకుడిని పరమాత్ముడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పూజ చేసిన వీళ్ళందరూ క్షమాభిక్ష అడుగుతున్నారని చెప్పేసి నిజంగా అవసరం ఉన్నదంటే ఆయనే లేపుతాడు. 3 నెలలు 4 నెలలు ఉన్న వాళ్ళు లేచిన వాళ్ళు వందల్లో ఉన్నారు తల్లి. అలా చాలామంది బతికి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. మీరు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు, దైవం గురించి మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో దైవం గొప్పదా, సైన్స్ గొప్పదా? వాస్తవమే. మస్తకం అనంటే పరమాత్ముడు, పుస్తకం అనంటే సైన్స్. ఒకప్పుడు మహాజ్ఞానులు ఎలా పుట్టారు అని అంటే మీరే మా గురువులు అనుకుందాం. మేము ఎక్కడో చివర 1000-1500 సంఖ్య అనుకోండి నాది. మీరు ఎక్కడో కూర్చొని నాకు ఒక విద్య చెప్తుంటే అమ్మ, దాన్ని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మా గురువు గారు మాకేం చెప్తున్నారో అని నా యొక్క మస్తకం అంటే నా మైండ్ ద్వారా వినే ఆ చదువు మస్తకం. అంటే నేను మా గురువు చెప్పిన దీక్షగా విని, మా గురువు చెప్తున్న పాఠాలు దీక్షగా పాటించి, మా గురువు ఇచ్చిన మాకు ఆ విలువైన సంపద, మన సంస్కృతి అంటే మన సంపద, పురాణాలు, ఇతిహాస గాథాలని న్యాయమైన విషయాలకు వాడితే అప్పుడు వచ్చే ఆ విలువ నిజముగా నా మెదడులోకి వెళ్ళడం వల్ల నేను 100 శిష్యులను తయారు చేయగలరు కదా. అదొక విషయం. అయితే అమ్మ నువ్వు అన్నది ఈ మస్తకం కాస్త పుస్తకం అయింది. అంటే గురువులు లేరు కదా ఇప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనమే చదువుకుంటున్నాం ఓపెన్ చేసి పుస్తకాలు. దట్ ఈస్ కాల్డ్ పుస్తకం. ఫస్ట్ మస్తకం అంటే ఒకప్పుడు బుక్కులు లేకుండే ఒకే బుక్ ఉంటుండే, అది గురువు గారే చదివేవారు. ఆ గురువు చదివితే వందలాది మంది శిష్యులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు గురువులు లేకపోవడం వల్ల శిష్యులకి ఈ ప్రచురించబడిన పుస్తకాలు చదువుతున్నాం. ఈ పుస్తకాలు కాస్త ఏమైనా తెలుసా అమ్మ మీకు? చెప్పండి. మస్తకం నుంచి పుస్తకం అయిన తర్వాత ఏమైనా మీకు తెలుసా అమ్మ? హస్తకం అయ్యింది. ఇప్పుడు మీరు రాసుకుంటూ ఉన్నారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఏ హస్తకం. అంటే చదివితే గుర్తు కూడా ఉండకుండా రాసుకుంటున్నాం ఇప్పుడు. ఒకప్పుడు మెదడు నుంచి మెదడుకి వెళ్ళిపోయే జ్ఞానం ఎక్కడ, తర్వాత బుక్కులో నుంచి చదువుతూ మెదడులో పెట్టుకునే జ్ఞానం ఎక్కడ, మెదడులో కూడా ఉండకుండా రాసుకుంటున్న జ్ఞానం ఎక్కడ. ఇంకొక జ్ఞానం ఉంది ఇక్కడ, నేత్రానందం. ఏమీ రాయట్లేదు, ఖాళీ యూట్యూబ్ చూసుకుంటున్నాం అంతే. ఇన్ని జ్ఞానాలలో ఏ జ్ఞానం గొప్పది? విజ్ఞానం గొప్పదా, శాస్త్రజ్ఞానం గొప్పదా? ముమ్మాటికి శాస్త్రజ్ఞానమే గొప్పది. మానవుడు చేసుకున్న ఈ మహాయుద్ధంలో ఇక్కడ మెదడు ఉన్నది, ఇక్కడ మనసు ఉన్నది. ఇవి రెండింటినీ కనిపెట్టడానికి 99 సంవత్సరాలు అవుతుంది. అది కనిపెట్టినప్పుడు నీ యొక్క శరీరం మట్టిలో ఉంటుంది. అర్థమైందా తల్లి? సైన్స్ గొప్పది అని ఎందుకంటామంటే అమ్మ, ఈరోజు ఆధునికతను సంపాదించాము సైన్స్, కానీ ఒక్క సైన్స్ ఇన్స్టిట్యూషన్ చూపించండి దేవుడి విగ్రహం లేకుండా ఉన్నది. దెన్ మనం ఖచ్చితంగా అనవచ్చు సైన్స్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ టెక్నాలజీ అని. సైన్స్ వచ్చింది కూడా అమ్మ మన శాస్త్ర గ్రంథాలతోనే. ఒక ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ ఇంకా భద్రపరిచిందంట ఎక్కడో, మీకు తెలిసే ఉండొచ్చు. ఈ లైట్ ఏదో సంథింగ్ తయారు చేసిన ఎందుకు భద్రపరిచిందమ్మా? అంతటి బ్రహ్మజ్ఞానం మళ్ళీ పుట్టకపోవచ్చేమోనని అలా దానికి ఇచ్చిన విలువ అది. శివుడి మెడలో పుర్రెలు ఉంటాయి, మీరు చూసారా? మీకు తెలుసా పుర్రెలు? కాళికామాత మెడలో పుర్రెలు ఉంటాయి, మీరు చూసారా? అవి ఎవరికి తెలుసా తల్లి? పుణ్యమైన వాళ్ళ పిల్లలై బుద్ధి సంపాదించి లోకాన్ని మార్చిన మహా యోధులై నా బిడ్డలు లోకాన్ని మార్చారు, న్యాయాన్ని మార్చారు, ధర్మాన్ని మార్చారు, సంస్కృతిని కాపాడి ఒక సౌభాగ్యవతి, ఒక ఇల్లు, ఒక సంసారాన్ని ఎంతో వివరణ చెప్పిన ఈ తలలు భూమండలంలో కలవకూడదని పెట్టుకున్న పుర్రెల తలలమ్మ అవి. బ్రహ్మ కపాలాలు అంటారు వాటిని. అలా బ్రహ్మ తలలు 2 ఉన్నాయి అందులో. అర్థమైందా? బ్రహ్మకి 5 తలలే, కానీ అందులో తల తీసేశాడు కదా తండ్రి, ఒక తల. ఆ తల కూడా భూమండలం మీద అంతటి మేధాశక్తి ఉన్న జ్ఞాన సంపద కింద పడకూడదని తండ్రి పెట్టుకున్న వివరణమ్మ. మీరు మాట్లాడుతున్న సైన్స్కి విలువ ఉంది, కానీ సైన్స్ కంటే ముందు శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. దాని ద్వారా సైన్స్ పుట్టింది కదా తల్లి. మీరు అన్నట్టుగా 2 గొప్పయే, కానీ దాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చిన మానవుడు వాటికంటే గొప్పవాడు. సైన్స్ గొప్ప అయితే, శాస్త్రం గొప్ప అయితే, చదివేదేవాడమ్మా, చదివేవాడు గొప్పవాడు ఇక్కడ. అర్థమైందా తల్లి? ఇంకా అలాగే కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేము అంటారు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటారు?
కర్మ అనేది మనం పుట్టక ముందుకు పరమాత్ముడు 15 కర్మలను రాసి పెడతాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఏం కర్మలు అవి? ఒక మాట మాట్లాడితే 15 కర్మలు ఏమి ఇక్కడ ఉన్నాయి? గరుడ పురాణంలో రాసున్న మొట్టమొదటి ప్రచురణ 15 కర్మలతో ఒక మానవ జన్మ ఎత్తుతాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని కర్మలు ఉంటాయో తెలుసా అమ్మ నీకు? అక్కా చెల్లె పెళ్లిళ్ళు చేసే బాధ్యత ఒక, తర్వాత అమ్మా నాన్నలను పోషించుకునే ఒక బాధ్యత, తర్వాత గురు సాధకులకి విలువ సంపాదించే ఒక బాధ్యత, తర్వాత సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని డబ్బు కోసం చేస్తున్న ప్రయాణం ఒక బాధ్యత, వచ్చిన భార్యని బాగా చూసుకోవాలనేది ఒక బాధ్యత, పుట్టిన కొడుకులని పిల్లల్ని చూసుకోవాలనేది ఒక బాధ్యత. ఎన్ని కర్మలు ఉన్నాయో చూసారా? కానీ ఈ 15 కర్మలను నీకు తెలియకుండానే జరిగితే 16వ కర్మ నీ జీవితాన్ని అర్థం పరమార్థం చేస్తుంది. అది పుణ్యమైన కర్మ. నీకు నిజముగా తెలిసి నిజముగా అవసరం ఉండి నిజముగా ఆకలైన వాడిని కనిపెట్టడమే 16వ కర్మ. నీ పిల్లలని నువ్వు ఎలాగో చూసుకుంటావు తల్లి, కన్నావు కాబట్టి నీ రక్తము, నీ నాన్నని అమ్మనో లేకపోతే నీ చదువులని విద్యలో నువ్వు గౌరవిస్తావు. కానీ నిజముగా నీ వల్ల ఒక వ్యక్తి బాధపడి ఆయనకి నీ అవసరం ఉన్నది అని అంటావు చూడమ్మా, అదే 16వ కర్మ. ఆ కర్మ తెలుసుకున్న వాడే జ్ఞానాన్ని సంపాదించే పెద్ద కర్మ. అంటే చూడండి, మీరన్న సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అనే విషయానికి సిద్ధాంతం అంటే ఏందమ్మా? ఒక ప్రక్రియ, ఒక ప్రకటన, లేదా ఒక చిన్న మనం అనుకున్న ఒక పుస్తకం అనుకుందాం ప్రక్రియని. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం పాటించాలా వద్దా? నువ్వు పాటించినా పాటించకపోయినా 15 కర్మ సిద్ధాంతాలు నీ శరీరంలో పెట్టుకుని పుడుతున్నావు కదమ్మా. ఈ 16వ కర్మ సిద్ధాంతాన్ని పాటించగలిగిన వాడు ఈ 16ని గెలిచిన వాడవుతాడు. అదే పుణ్యం. ఆ పుణ్యం ఎలా వస్తుందమ్మా? నువ్వు 10 మందికి చేస్తున్న సహాయం 100 మందికి చేరితేనే కదా వచ్చేది. నేనన్నా ఈ 16వ కర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటమ్మా, ఇప్పుడు మన సొసైటీలో ఈ 16వ కర్మని పనిచేయాలి. ఇక్కడ న్యాయం లేదు, స్త్రీకి అఘాయిత్యాలు వెళ్ళిపోతున్నాయి, అత్యాచారాలు అవుతున్నాయి, చంపేస్తున్నారు, కామకోరికల కోసం తాగేస్తున్నారు కదా. ఇక్కడ 16వ సిద్ధాంతం పనిచేస్తలేదు. నీవు పుట్టిన తర్వాత చేస్తున్న పాపాలన్నీ అనుభవించాల్సి వస్తుంది. కానీ 16వది నీ వల్ల ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా నిజమైన అవసరం ఉన్న వాడిని తీర్చడమే 16వ కర్మ. పుణ్యం ఎలా వస్తుంది తెలుసా తల్లి? నీ వంశాన్ని ఉద్ధరిస్తే పుణ్యం రా తల్లి. ఇదైతే మీకు తెలిసిందే కదా. ఒక వ్యక్తిని నిజంగా నీవు బాగుపరచగలిగినప్పుడు, ఒక కుటుంబం బాగుపడినప్పుడు, విద్యను అందించినప్పుడు, తర్వాత ఒక స్త్రీ నీ వల్ల బాగుపడి ఆ వంశాభివృద్ధికి వంశవృక్షాన్ని తెచ్చుకున్నప్పుడు, అప్పుడు కదా నీ యొక్క 16వ కర్మ సిద్ధానికి ఆహా మానవుడు చూసారా దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడి ఆ రోజు భోజనం పెట్టి విద్య అందిస్తే ఈరోజు మా వంశం బాగుపడుతుందని చెప్పేవాళ్ళు ఈ 30 ఏళ్ళలో దొరికారా మీకు ఎక్కడన్నా? పోనీ 100 సంవత్సరాల్లో ఏదైనా బుక్ చదివింది విన్నారా? మనం రాసుకున్నది మనం 100 సంవత్సరాల క్రితం రాసిన బుక్లే చదువుతున్నాం ఇంకా. కాబట్టి ఏంటంటమ్మా, కర్మ సిద్ధాంతం అనేది పరమాత్ముడు రాసిపెట్టిన దాన్ని అనుభవించాలి. 16వ కర్మ సిద్ధాంతం అనేది నీ అంతఃకరణ శుద్ధితో నీవు చేస్తున్న 16వ కర్మ పరమాత్ముడిని చేరేది. పరమాత్ముడిని చేరాలంటే అమ్మా ఈ 16 కర్మలను పాటించక తప్పదు. ఇంకా గురువుగారు, అంటే భగవద్గీత కంటే మా బైబిల్ గొప్పది అని వాదిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి బైబిల్ గొప్పది అనుకోవచ్చా, భగవద్గీత గొప్పది అనుకోవచ్చా, లేకుంటే రెండు సమానం అనుకోవచ్చా? ఎవరి కులాల వాళ్ళకి సంబంధించి వాళ్ళు గొప్ప అని చెప్పుకుంటున్నారు అనుకోవచ్చా? వీఆర్ ఇన్ 28th కలియుగం. మీకు తెలుసా అమ్మా, 28వ కలియుగంలో ఉన్నాం మనం. అంటే ఆల్మోస్ట్ 27 కలియుగాలు చూసినట్టే మన ఇద్దరం, మీరు నేను వీళ్ళంతా. అంటే 28 సార్లు ఈ కలియుగం మునిగింది, తర్వాత మళ్ళీ పుట్టాము. అన్నిట్లలో ఏమి రాస్తుందో తెలుసా అమ్మ? భగవద్గీత, ఖురాన్, తర్వాత బైబుల్. పవిత్రమైన ఆత్మతో పరమాత్ముని చేరాలని రాస్తుంది. పరమాత్ముడు ముగ్గురు. ఒకటి బ్రహ్మ, 2 విష్ణు, తర్వాత పరమేశ్వరుడు. ముగ్గురు అమ్మలు, లక్ష్మీమాత, సరస్వతీమాత, తర్వాత పార్వతీమాత. పార్వతీమాత పరమేశ్వరుడు సౌభాగ్యం అర్థభాగాన్ని శరీరానికి ఇస్తే, సరస్వతీమాత బ్రహ్మలు వచ్చేసి నాలుక పైన విద్యాబుద్ధులు ఇచ్చేసి మన ఒక జ్ఞాన సంపదను ఇచ్చారు. లక్ష్మీమాతని తండ్రి గుండెల మీద చోటిచ్చేసి ధన సంపదని, ఇలవెల్పులని, కులదైవాన్ని, డబ్బుని ఎలా విధంగా కాపాడుకోవాలని. వీళ్ళు తప్పించి ఈ సొసైటీలో మూడోది ఏమి నడుస్తుంది, నాలుగోది ఏమి నడుస్తుంది చెప్పమ్మా? ఈ 3 నడుస్తున్నాయి కదా. ఇక మొత్తానికి 3 నడుస్తున్నాయి. ఒకటి ఫైనాన్స్, 2 వచ్చేసి పెళ్ళి, 3వది వచ్చేసి ఏమైతే ఉన్నదమ్మా ఇల్లు సంసారం. ఇవే నడుస్తున్నాయి కదా, ఇంతకు మించి లేవు. మిగతా 3 దేవతలు ఎవరైతే అంటమ్మా స్వరూపాలు, మేమంటే గొప్ప అనుకున్న వాళ్ళు మానవులు రాసుకున్న చరిత్రలు. భగవద్గీత ఎవరు చెప్తే ఎవరు రాశారమ్మా? ఒక మాట వింటే మనం, పాండవులు, తర్వాత మహాభారతం, ఇటు అర్జునుడు, కౌరవులు అంతా ఒక యుద్ధం అంతా జరిగిన తర్వాత జరిగిన ప్రత్యామ్నాయాలని ఏ విధముగా బ్రతకాలని రాశాడు. ఇప్పుడు బైబుల్లో అయితే మేము గొప్ప అని రాసలేదు కదా. మానవ శరీరం ఏ విధంగా దృక్పథంతో పుట్టి ఉన్నదో, ఈ మాంసపు ముద్దలకి విలువ ఏ విధంగా తెచ్చుకోవాలో రాసింది కదా. ఖురాన్లో కూడా అలానే రాసింది కదా. 3 మన
సంస్కృతి అంటే మన యొక్క సాంప్రదాయం హిందుత్వం తర్వాత ఏ బంధుత్వంతో పోల్చుకున్నామా వారి వారి కుటుంబాలు ఎలా ఉండాలని రాసి లేదు, మానవ శరీరం ఎలా ఉండాలో రాసి ఉన్నది. మేము గొప్ప అని రాసుకున్నది మాత్రం మనుషులే. ఇక్కడ 3 బైబుల్, తర్వాత మీరన్న ఈ ఖురాన్, మీరన్న ఈ భగవద్గీత ఏం రాసి ఉన్నాయంటమ్మా, శరీరం ఏ విధంగా బతకాలి, మానవుడు జన్మెత్తినాక ఏ విధంగా ఉండాలని రాసింది. ఏసే రాసిండు భగవద్గీత అని రాసలేదమ్మా, ఇక్కడ శ్రీకృష్ణుడే రాసిందని కూడా లేదు, ఇక్కడ ఖురాన్ కూడా అలా రాసలేదు. ఇక్కడ మానవుడు ఏ విధంగా బతికాలని రాసున్నది మీరన్న ఈ 3 సంపుటాలు. కొందరు మీరు అన్నట్టు క్రిస్టియన్ వ్యక్తులు ఉన్నారు, మా బైబుల్ గొప్ప అని అన్నాడు కదా, ఖురాన్ గొప్ప అని అన్నారు అనుకుందాం. కొంతమంది వేరే మతస్థులు, హిందువులో మనం మా యొక్క భగవద్గీత గొప్ప అన్నాం. ఒక్కసారి చూపించమ్మా భగవద్గీత కానీ ఖురాన్లో కానీ ఇంకెందులో కానీ ఏది గొప్పది అని. ఆడ ఏం రాసిందంటమ్మా, మానవ శరీరం ఏ విధంగా బతకాలి అనేది గొప్పది. అలానే రాసున్నాయి. మనం పోరాడుతున్న ఈ పోరాటం అనేది ఎప్పటికీ కూడా గెలుపునియదమ్మా. నువ్వు అన్నది మంచి ప్రశ్న. ఏది గొప్పది అని అన్నావు కదా, కొంతమంది వాదిస్తున్నారు అన్నావు కదా, కొంతమంది వాదిస్తున్నారు కానీ వాళ్ళు నిజమైన గురు సాధకులు, నిజమైన గురువులని సంపాదించిన విద్యాహస్తులు కాదు. బైబిల్లో ఉన్నది చదువుకో, మనిషి ఎలా బతకాలోనే రాసి ఉన్నది, అంతే కదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ మారుస్తాడని ఎక్కడ లేదమ్మా రాసి. మనుషులే మార్చుకోవాలి, ఏ విధంగా బతకాలి, నిజంగా అవసరాలు ఎలా ఉన్నాయో తీర్చుకోవాలని రాస్తుంది కదా. ఇదే ముమ్మాటికి నిజం కదా. ఇంకా భగవద్గీతలో ఒకటి రాస్తున్నది అమ్మా, ఈ సమయం వెళ్ళిపోతుందని రాసి ఉంటుంది. అంటే నువ్వు ఆపినా ఆపకపోయినా సమయానుకూలంగా పరిస్థితులు దాటిపోతాయని రాసింది కదా. వాళ్ళ పురాణంలో కూడా అదే రాసి ఉంటుంది కదా. ఒక వివరణ, ఒక వ్యక్తి, ఒక సంపాదన అనేది ఈ 3 సంపుటాలు. కానీ మాది గొప్పది అని మనుషులు అనుకుంటున్నారు. భగవంతుడు ఎక్కడ ఇది గొప్పదని చెప్పలేడు. హిందుత్వమే ఒకప్పుడు ఉంది మరి అలా అంటే ఇవన్నీ ఎక్కడ వచ్చాయి మీకు తెలుసా అమ్మ? ఒక సమయం నేను మళ్ళీ చెప్తాను. పురాణాలలో శివపురాణంలో రాసింది ఈ మతాలు ఎలా పుట్టాయో. ఈ మతాలు ఎలా పుట్టాయి అనేది నేను మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చెప్తాను. ఈ మతాలు ఎందుకు పుట్టాయి, ఆ మతాలలో ఎవరు ఏ విధంగా చేశారనేది నేను డాక్యుమెంటేషన్తో పాటు మీకు ఆ రోజు చూపిస్తా. ఈ పురాణంలో ఈ విధంగా రాసి ఉన్నది, ఆ విధంగా రాసి ఉన్నాయి, మీవి ఈ విధంగా ఉన్నాయని చూపించండి అని చెప్పి నేను ఆ వ్యక్తులు ఎవరో కూడా చూపించేసి ఆ వ్యక్తుల పేర్లతో పాటు చెప్తాను మీకు. మన శాసన గ్రంథాలు అంత బలమైనవి అమ్మ. వీ హ్యావ్ ప్రూఫ్స్, మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. శివపురాణంలో ఉంది అది. ఎక్కడ ఏ విధముగా ఈ మతాలు మార్పిడి జరిగింది, ఎక్కడ ఏ విధంగా ఈ వివరణ జరిగింది అనేది. ఇక్కడ అన్య మతస్థులు బలహీనులు, హిందూ మతస్థులు గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముఖ్యంగా మాట్లాడితే మానవులలో 2 జాతులు, ఆడ మొగ. వీళ్ళు గొప్పవాళ్ళు ఎప్పుడైతారు అనేది కావాలి మనకంతే. మా మతం మీ మతం, మా మతం మీ మతం. మరి మీ మతంలో ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా దేవుళ్ళు ఉన్నారా? మా మతంలో దేవుళ్ళు ఉన్నారా? లేరు కదా. మా మతంలో మనుషులే, మీ మతంలో మనుషులే కదమ్మా. నిజమైన మనుషులని కనిపెట్టడమే మీరన్న అన్ని ఖురాన్, బైబుల్, మీరన్న ఈ భాగవతం, భగవద్గీత. మనిషిలాగా కనబట్టలేని ఏ గీత మనకు అవసరం తల్లి? ఓ మాట ఆలోచించు. అవునండి. అలాగే వేదాలకు అసలు మూలం ఏంటి? ఏ వేదం ఏం చెబుతుంది? బలమైన ప్రశ్న. 4 వేదాలని మనం తీసుకుంటే శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో 2 వేదాలు. మేము మొదట కూడా చెప్పాము, ఒక హోమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటని. పంచభూతాలు. ఈ పంచభూతాలు చూడమ్మా, పంచభూతాలు అంటే మన కంటికి కనబడించేటి. ఇవి ఎప్పటికీ కూడా మనల్ని ఏ రోజు మోసం చేయలేవు. చిన్న పరిస్థితి అయినా పెద్ద పరిస్థితి అయినా దాని న్యాచురాలిటీని మాత్రం కోల్పోలేదు. ఇప్పుడు అగ్గి కూడా అలాగే, భూమి కూడా అలాగే, తర్వాత ఆకాశం అలాగే, నీరు కూడా అలాగే. ఈ పంచభూతాల యొక్క అధిపతి పరమశివుడు ఏ విధముగా ఆయనని మెప్పించాలనేది మీరు అన్నట్టుగా ఈ యొక్క ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం చెప్పేది ఏంటంటే అమ్మ, మొదట 2 వేదాలు వచ్చేసి పరమాత్ముని ఏ విధంగా చెప్తే, తర్వాత 2 వేదాలు వచ్చేసి మనిషిని పరమాత్ముడు ఏ విధముగా ఆరాధించమని చెప్పాడో రాసి ఉంది. వేద పండితులు కానీ, మహానీయులు, పురోహితులు కానీ ఏం చెప్తారంటే, వేదాలు మనవి చాలా గొప్పవి అని అంటారు. కానీ ఆ వేదాలు రాసింది ఎవరు? దేవుడు రాసిచ్చాడు మనకి? రాసుకుంది మనమేగా. మన పురోహితుల నుంచి, మన పౌరోహిత్యం నుంచి, మన బ్రాహ్మణాధిపతుల నుంచి ఎవరెవరో గొప్ప గొప్ప వ్యక్తులు రాసింది కదా. అందులో ఏం రాసున్నాయంటమ్మా? వ్యవసాయం, వన్యప్రాణులు, నిజంగా అవసరం ఉన్న వ్యక్తులు, నిజంగా జీవరాశులలో వాటి అధిపతికి కావాల్సిన మర్యాదలు, నిజంగా అవసరం ఉన్న వ్యక్తికి కావాల్సిన మర్యాదలు రాసి ఉన్నాయి. మళ్ళీ మీరు అనుకుంటున్న ఈ వేదాలలో అత్యంత ముఖ్యమైన ఏం తెలుసా అమ్మా? ఈ వెన్నుపోటు ఏదైతే ఉంటుందో, అవతల వ్యక్తిని మోసాలు చేస్తారమ్మా, వీటిని కూడా కనిపెట్టడానికి పరమాత్ముడు ఒక ఆజ్ఞ రాసిచ్చాడు అనేది ఉన్నది. ఇప్పుడు వేదాలు వచ్చేసమ్మా కేవలం మనం చెప్పుకోవడానికి 4 ఉన్నాయి, కానీ అందులో 1026 సంపుటాలు ఉన్నాయమ్మా. 1026 సంపుటాలు చదివిన మహానుభావులు ఉన్నారా ఇక్కడ? 1026 చదవగలమా? 1026 చదివి మనం అవతల వ్యక్తికి చెప్పగలమా? 26 చదువుతలేము, ఇంకా 1000 కడికి ఎక్కడ పోయింది మన ఈ మానవ జన్మ?
కాబట్టి అమ్మ వేదాలన్నీ నిజం కావాలి అని అంటే మొదట హోమాలు, పూజలు, పుణ్యాలు, అన్నదానాలు, నిజంగా భగవంతుడి ఆరాధనలు ముఖ్యమైతే నీవు ఆ వేదాలని చదవాల్సిన అవసరం లేదమ్మా. నీవు ఆల్రెడీ ఆ వేదాలలో ఉన్నవాడివి అవుతావు. ఇక్కడ మంత్రం మాటతో చేసేస్తున్నాం, చేతులతో చెడు చూపిస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఆకలితో తినే అన్నానికి, నిజంగా అవసరంకి తినే అన్నానికి విలువ లేదా అమ్మ? ఇప్పుడు అక్కడ రోడ్డుపై ఉన్నాడు ఒకతను, బాగా ఆకలి అవుతున్నది, వాడికి తినడానికి కూడా ఓపిక కాదు. ఒకవేళ నిజంగా తీసుకెళ్ళి అన్నం పెడితే, అలాంటి వాడికి అన్నం పెట్టి ఒక్కసారి పక్కన కూర్చుంటే అమ్మ, నీ పక్కన నెక్స్ట్ స్టెప్లో శివుడే కూర్చొని ఉంటాడు వచ్చి. అలాంటిది కనిపెట్టే వాళ్ళు మానవులు ఉన్నారా? ఆయన పక్కన కూర్చొని మనం దూరం నుంచి పడేస్తాం. ఎవరికి తెలుసు అక్కడ కూర్చుంది శివుడేనని? శివుడే భిక్షాటన చేస్తాడని రాసిందా ఈ వేదాల్లో? మరి ఆయన పక్కన కూర్చోడానికి అర్హత లేని వాడివి, ఆయనకు ఒక బువ్వ అంటే ఒక ముద్ద పెట్టడానికి అంత ఆలోచించిన వాడివి, ఏ అర్హత ఉందని ఈ వేదాలు, ఏ అర్హత ఉందని ఈ యొక్క యాగాలు, ఏ అర్హత ఉందని నీ మానవ శరీరాన్ని ఆయన చూడాలి? పిలిస్తే కూడా రాని చుట్టాలమ్మా, పెళ్లి పత్రిక ఇచ్చి, వాట్సాప్ పెట్టి, ఫేస్బుక్ స్టేటస్ పెట్టి, ఆ రోజు మళ్ళీ ఫోన్ చేస్తేనే రారు. ఇక్కడ ఏమీ చెయ్యండి పరమాత్ముడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? ఎలా పూజిస్తాడు? నిన్ను ఎలా ఆరాధిస్తాడు? నా భక్తుడు ఫలానా ఇంట్లో ఫలానా విధంగా ఫలానా విధంగా నన్ను పిలుస్తున్నాడని ఏ విధంగా రావాలి? ముఖంటి వచ్చినా సరే, నీ ఇంటి దేవం వచ్చినా సరే, నీవు పిలిస్తేనే వస్తాడు. పిలిస్తే నీ చుట్టాలే వస్తలేరు తల్లి. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆ దేవాది దేవతలు విలువలేని దగ్గరికి వస్తారంటారా? ఇది తెలుసుకోవాల్సింది. వేదాలు కాదు ముఖ్యమైనది ఇక్కడ. వేదాలు రాసినప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తే వాళ్ళు రాసిండొచ్చు, ఎన్ని బాధలని వాళ్ళు ప్రత్యక్షంగా చూసి రాసిండొచ్చు. మానవ శరీరాన్ని ఎత్తిన వాళ్ళు మాత్రమే రాసిన ఇవన్నీ సంపుటాలమ్మా. ఒక పరమాత్ముడు చెప్తే, ఒక ఆజ్ఞ ఇస్తే, ఎవరో మహానీయుడికి ఒక దేవుడు కనబడితే చెప్పితేనే రాసిన ఇవన్నీ. ఏమి రాశాడు ఇక్కడ? నీవు ఏమి చేస్తే పుణ్యాన్ని సంపాదిస్తావని రాస్తున్నాయి కదా ఈ వేదాలు. ఇక్కడ ఏం చేసే పుణ్యాన్ని సంపాదించి ఈరోజు మీరు నేను వేదాల గురించి మాట్లాడితే వాటిని ఎంతమంది ఆరాధిస్తారు? చెప్పేవాళ్ళు కరువయ్యారు. నాకు తెలిసి వేదాల గురించి చాలా చాలా రోజుల తర్వాత విన్నాం. ఎప్పుడో నేను 9-8 సంవత్సరాల క్రితం విన్నాం. ఇలాగే మాట్లాడుకుంటుంటున్న సందర్భం. ఒక వేదాన్ని చెప్పడం వరకే అవుతుంది కానీ పాటించడం వరకు లేదు తల్లి. ఒక యాగం చేస్తారు కదమ్మా, వీధంతా కలిసి ఎంతమంది హోమం చేస్తున్నారు ఈరోజు చెప్పండి? నీ ఇంటికి నీవే హోమం చేసుకుంటున్నావుగా. ఒకప్పుడు అందరు కలిసి హోమాలు చేసేవాళ్ళుగా. స్వామి, హోమాల విషయానికి వస్తే, హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అంటే పేదవారి ఎంతో మందికి కష్టాల్లో ఉంటే హోమం చేస్తే గనక మీకు కష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ హోమం అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోలేనటువంటిది అనే వింటున్నాం. ఇది నిజమేనంటారు? అంత ఖర్చుతో కూడుకుంటుందా హోమం? వాస్తవం. ఒక హోమం ఏంటంటే అమ్మా, ఇది చాలామంది తెలుసుకోవాలి, కొంతమంది వ్యతిరేకించవచ్చును మనము. ఇప్పుడు ఉదాహరణకి మీరు భాగ్యనగరంలో ఏదో ఒక మూలలో ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉన్నారు అనుకుందాం. ఓల్డ్ సిటీలో బంగారం మైసమ్మ గుడి ఉంది, భాగ్యలక్ష్మమ్మ గుడి ఉంది, తర్వాత సింహవాహిని అమ్మవారి గుడి ఉంది. అక్కడ హోమం చేస్తే అమ్మ నీ ఇంటికి కూడా పుణ్యమే. హోమం యొక్క పుణ్యం అది. ఒక ప్రాంతానికి ఒక హోమం అవసరం అంతే. ఈ ప్రాంతంలో నువ్వు చేస్తే హోమము, నీవు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పూజలు పురస్కారాలు లేకపోతే పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి అమ్మవారిని ఇస్తేనే అమ్మవారు చూస్తుంది అన్నది అవాస్తవం. ఆ హోమం జరుగుతున్నదని నీ చెవులకు వినబడ్డా ఆ పుణ్యం నీకు వచ్చేస్తుంది. అదే కదమ్మా హోమం యొక్క ప్రత్యేకత. మరి అది ఎందుకు మనకు తెలుస్తలేదు? ఇక్కడ తెలియాల్సింది ఏంటంటమ్మా, ఎవరో హోమం చేపిస్తే ఖర్చులు అవుతున్నాయని అనుకోవడం కంటే ముందు 10 మంది 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు అవుతున్నప్పుడు చేస్తున్న హోమం విలువైంది. ఇక్కడ ఏంటంటే గడపకి హోమం కావడం వల్ల విలువ వస్తలేదు. ఒక గడప 25,000 నేను అడిగానమ్మా హోమం చేయమని, 25,000 నీకు కష్టమేగా. అదే నేను ఒక గుడిలో హోమం చేసి, అమ్మా పౌర్ణమి రోజు మేము హోమం చేస్తున్నావా రండి, దంపతులతో పిల్లలతో, కొంతమంది ఏదైనా అనారోగ్య స్థితులు ఉన్నాయని చెప్తే ఎంతమంది నా తల్లులు రారు, ఎంతమంది కుటుంబాలు రారు, ఎంతమంది ఆడపిల్లలు రారు? మరి ఎవరు చెబుతున్నారమ్మా? ఎవడి గుడి వాడికే ఎందుగా? నరుడి గుడి ఇది. నా తండ్రి పరమేశ్వరుడి గుడి కదా, నా తల్లి పార్వతీమాత గుడి కదా, మహానీయుల గుడి కదా, అది ఎవరి గుడి అమ్మా? అంటే స్వామి, ఎవరైనా హోమం చేస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు కానీ వాళ్ళు పిలిచినా కానీ వెళ్ళటం చాలా మంచిదే అంటారు. ఖచ్చితంగా వెళ్ళేసి ఒక కొబ్బరికాయ ఇచ్చేసి ఒక వస్త్రాన్ని సమర్పించి, అమ్మ మాకు కూడా పుణ్యఫలం ఇచ్చేసి ఆశీర్వాద బలమి అని అంటే, అమ్మ అది శాసన గ్రంథాల్లో రుజువు చేయబడింది. ఒక హోమం చేస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుపడుతుంది, కలియుగం అంతమవుతుంది కూడా హోమం చేయనప్పుడే రాసుందమ్మా. కల్కి భగవానుడు అవతరించేది ఎక్కడ రాసుంది కదా. ఒక్కసారి హోమం జరగకపోతే కలియుగం అంతమే, ఇది రాసుందమ్మా శాసన గ్రంథాల్లో, పురాణాలలో రాసుంది. ఒక పూజ జరగకపోతే కలియుగం అంతం. ఒక స్త్రీ
అనుకున్న స్థితిగతులు దాటేసేసి సౌభాగ్యాన్ని పాటించకపోతే కలియుగం అంతం. ఇవన్నీ అంతాలు ఎలా అయితే తెలుసా అమ్మ, ఒక్కసారి కానీ హోమం అనేది అలా పెట్టిస్తామ్మా, వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా అష్ట సుగంధాలు వేస్తాం మనం. హోమం అంటే అమ్మ ఇప్పుడు దొరుకుతున్న ఆ చిన్న 30 రూపాయలది ఆ సంచి కాదు, కట్టెలు తీసుకొచ్చేస్తాం అది కాదు. ఒకప్పుడు వనమూలికల సముదాయం అది. అడవి నుంచి మహర్షులు, ఈ వీరులు కొంతమంది వెళ్ళేసి కొన్ని వనమూలికలు కొన్ని ఆకులను తీసుకొచ్చి వేస్తే అమ్మ, వాటిని పీలిస్తే కూడా శ్వాసకోశ వ్యాధులు పోయేటి. అంతటి శాస్త్రగంధం అమ్మ మనది. ఇంట్లో ఉన్న గాలి పారిపోతుంది, ఇంట్లో ఉన్న చెడు పారిపోతుంది. అలా పారిపోతూ చేస్తుంటే పంచభూతాలకి హోమాలు చేస్తాం. ఇక్కడ మహాహోమం అనేది పంచభూతాలది. అంటే పరమశివుడు మెచ్చేది ఏంటంటే ప్రకృతి. కాబట్టి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఒక 8-9 కిలోమీటర్లకు ఉన్న ఆ విలువ పరమాత్ముడు ఊరూరా చెయ్యాలంటాడు. వాళ్ళే గ్రామ దేవతలు అంటాడు. ఒక్కొక్క పొలిమేరలో ఒక దేవత ఎందుకు ఉంటుందమ్మా అంటే సర్టెన్ లిమిట్ వరకే ఆ దేవత ఉంటుంది. అక్కడ పూజ చేస్తే ఆ ఊరంతా విలువ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఊర్లో ఇంకో విలువ చేయాలి. అలా చెప్పట్లేరు కదా ఇప్పుడు. ఎందుకు స్వామి, మనం కరోనాలో చూసుకుంటే కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని ఊర్లలో హోమాలు చేసిన చోట అక్కడ అసలు ఆనవాళ్ళకు కూడా కరోనా రాలేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎంత విలువ ఉందమ్మా. అది మన సంపుటి. నేను అది ప్రచారం చేయమని చెప్పండి అమ్మా, ముమ్మాటికి ప్రచారం చేస్తాం మనం. అలా హోమం చేయాలి. అది గొప్పది. హోమాలు జరిగిన చోట ఎలాంటి కీడు జరగలేదు, అసలు అది ఆ గాలి కూడా అక్కడ సోకలేదని కూడా విన్నాం స్వామి. ఎంత మంచి పవిత్రమైన మాట స్వామి. అంటే నేను మా ఛానల్ తరఫు నుంచి అడుగుతున్నాను, ఈ హోమాలు ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళకి మీరు చేస్తారా స్వామి? ఖచ్చితంగా మేము హోమాన్ని చేస్తాం. మహారుద్ర హోమాన్ని చేస్తాను నేను ఎప్పుడు. తర్వాత మహంకాళికి సంబంధించిన చండీ హోమాన్ని చేస్తాం. నేను ఇంటికి వెళ్ళి హోమాలు చేస్తాం అమ్మ. చాలా మంది పిలుస్తారు. నేను ఏదైతే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఏర్పడిన ఇల్లు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఖచ్చితంగా అప్రోచ్ కావచ్చు అమ్మా. హోమానికి నేను ఏ హోమమైనా చేయవచ్చు. ప్రోగ్రామ్ లో మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు హ్యాపీగా. హోమం ఏముందమ్మా, పుణ్యాన్ని ఇవ్వడానికి శరీరం అవసరం, ఆ పుణ్యాన్ని పంచడానికి మన మనస్సాక్షి అవసరం. హోమం అనేది మనం చేసినప్పుడు ఆ ఇల్లు బాగుపడడం ముఖ్యమైనది. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఊరంతా బాగుపడుతుంది కదా. ఆ గాలి అనేటిదమ్మా వెళ్ళిపోవాలి బయట నుంచి. హోమం అనేది ఇంట్లో చేయరు యాక్చువల్లీ, దాన్ని గుమ్మం బయట చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఊరు మధ్యలో చేసేవాళ్ళు, దానికి కొన్ని కట్టుకునే వాళ్ళం చేసేవాళ్ళు. రీసెంట్ గా కొన్ని చూసాం స్వామి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు సరిగా పెరగకపోవడం వల్ల వాతావరణం మంచిగా లేదు, చెడు అలవాట్లు, ఇలాంటి వాటికి కూడా ఇంటి ఆవరణలో ఇలా హోమాలు చేయడం కూడా చేస్తాం తల్లి. దాంట్లో ముమ్మాటికి మేము వెనక్కి జరగం, ఎందుకంటే హోమం చేయాల్సింది. హోమం చేస్తే అమ్మా దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడతారంటే పరమశివుడికే కాదు, ఆ ఇంటి ఇలవేల్పుల కుల దైవానికి కూడా ఆనందమే. హోమం చేసిన తర్వాత అమ్మ 9 నెలల నుంచి 12 నెలల వరకు ఆ ఇంట్లో ఆ అష్టసుగంధాల స్మెల్ అలానే ఉంటుంది. మీరు గమనించండి. అలా మూలకున్న బట్టలు తీసినా కూడా అందులో నుంచి వచ్చిన స్మెల్ వస్తుంది. మీరు గమనించి చూడండి ఎప్పుడన్నా, ఎంత పవిత్రంగా ఉంటుందమ్మా. హోమంలో వచ్చే అవన్నీ ఆ వేసే ఆ ఉచ్చారణ ఏదో చేస్తే వస్తువులమ్మా, అవన్నీ అష్టసుగంధాలు, వనమూలికలు. హోమంలో మీరు అన్నట్టుగా తీసుకొచ్చి నూనె పోసుడు ఇవి చెయ్యరు. ఒక పద్ధతి ప్రకారంగా చేస్తుండడం వల్ల చెడుని ఇంత పద్ధతిగా ఉన్న వనమూలికల సమాదాయం ఆపలేదు, భయపడిపోతుంది. అందుకనే వేదమంత్రాల ఉచ్చారణ మనం చదువుతున్నప్పుడు, ఆ అగ్ని వెలుగుతున్నప్పుడు ఆ వనమూలికల సముదాయం చెడుని భయపడిపిస్తుంది. ఏదో జరిగబోతుంది ఇక్కడ అన్న భయం. హోమాలకు అప్పుడు చేసేది దేనికమ్మా, విజయం సిద్ధించాలనే కదా, ఆ తర్వాత రోగాలను ఆపాలని కదా. ఇలా వస్తున్న ప్రక్రియలు చాలా ఉన్నాయి తల్లి. ఇక క్షుద్ర పూజల విషయానికి వస్తే స్వామి, క్షుద్ర పూజలు అసలు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, వీటితో పాటుగా నెక్స్ట్ నేను ఈ చేతబడుల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. అసలు ఈ క్షుద్ర పూజలు అంటే ఏంటంటారు? వస్తాం. క్షుద్ర అనేది ఏంటంటే అమ్మ, దైవ ఆధీనంలో లేని వ్యక్తులు. అంటే ఒక వ్యక్తి, ఉదాహరణకి నేను బాగా ఒక వ్యక్తిని ఏదన్నా ప్రేరేపించి మాట్లాడాలి అని అనుకున్నాను అనుకోండి, వాడు నా మాట వినట్లేడు. కానీ నా మాట వినేలా నేను చేయాలి. ఒకటి, నేను ప్రేమతో మాత్రమే సంపాదించాలి. ఇక్కడ క్షుద్ర పూజ ఎవరిపైన జరుగుతుందంటే అమ్మ, స్వంత లాభానికి జరుగుతుంది. దీనికి మనం కొంచెం వెనక్కి శాస్త్ర గ్రంథాల్లోకి వెళ్తే అమ్మ, రాక్షసులు దేవతలు చేసిన ఆ మహాయాగంలో దేవతలంతా పుణ్యం సంపాదించి పెట్టిన జీవితం ఒకటైతే, మరి ఈ రాక్షసులంతా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళ నుంచి వచ్చిన వల్ల ఈ మహానీయులు అందరూ చేసేటోళ్ళు. ఒక గురువు ఉన్నాడు తల్లి, 40 మంది స్టూడెంట్స్ ఉన్న దాంట్లో 1-2 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ వచ్చి మిగతా వాళ్ళందరూ కొంచెం యావరేజ్ పాస్ అయితే ఒకడు ఫెయిల్ అవుతాడు. ఒకడు ఫెయిల్ అయినాడు, ఉదాహరణకి ఇక్కడ ఉన్న పంజాగుట్ట సర్కిల్లో కలిసాడు. ఏం ఎలా ఉన్నావు, బాగున్నావా, మంచి చదువుకున్నావు అంటే, ఏం చదువు అంటే డిగ్రీ అంటాడు. అంతేకాని వాడు నేను డిగ్రీ ఫెయిల్ అయినా నీకు తెలిసిందే కదా అని చెప్పడు కదా, డిగ్రీ అని అంటాడు. ఇక్కడ హోమాలు మీరన్న ఈ క్షుద్ర పూజలు చేసేదంతా ఈ ఫెయిల్డ్ స్టూడెంట్స్ చెడు ప్రయోగం చేసి అవతల వ్యక్తిని ఒక విద్యతో
వాళ్ళ దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ ఉంటాయి. అంటే నిజంగా ధర్మ విద్య తెలిసిన వాడు క్లాస్ ఫస్టో క్లాస్ సెకండో లేకపోతే ఏదో విద్యతో చదువుతూ పోతే ఈ ఫెయిల్ అయిన వాడు డిగ్రీ సంపాదించడానికి వచ్చినాయి ఈ క్షుద్ర పూజలు. దీనివల్ల క్షుద్ర పూజలు లేకుండా లేదు. క్షుద్ర పూజలు చేసిన వాడు ఖచ్చితంగా ఇబ్బందిలో పాలవుతాడు. ఎందుకు ఇబ్బంది అవుతాడు, ఎవరు ఇబ్బంది అవుతాడు అనేది మనం మాట్లాడాలి. దైవాధీనంలో లేని శరీరాలు క్షుద్ర పూజకు ఇబ్బంది అవుతాయమ్మా. దైవాన్ని నమ్మని వాళ్ళు క్షుద్ర పూజలకు ఇబ్బంది అవుతారు. ఈ క్షుద్ర అనేది ఏంటంటే అమ్మా ఒక ప్రయోగం మనిషిపై చేసే ఆత్మబలం. క్షుద్ర పూజలు అనేది ఏంటంటే అమ్మా శరీరం మీద చేసేది కాదు, నీ ఆత్మని వారి ఆధీనంలో పెట్టుకునే శక్తి. నీ ఆత్మ అమ్మ పరమాత్ముని ఆధీనంలో, నీ ఇంటి లెవెల్కు కులదైవం ఆధీనంలో ఉండాలి కదా. వాడెవడో మూల కూర్చొని ఏదో క్షుద్ర పూజలు చేస్తే వాడు ఆధీనంలోకి ఎందుకు పోతుంది అంటే ఇక్కడ అన్యాయమో లేదా అధర్మమో నీ శరీరంలో పాకి ఉన్నది. నీ యొక్క ఇలవెలుపులను కులదైవాలను భార్యనో పిల్లలనో ఎవరినో నీవు ఏదో అన్యాయం చేస్తున్నావు అని అవతల వ్యక్తి నీ చిత్రపటాలో నీ యొక్క హెయిర్సో నీ క్లాత్సో ఏదో తీసుకెళ్ళి ఇస్తే వాడు చేస్తున్న దానికి ఆటోమేటిక్గా నువ్వు దానికి వెళ్ళేసేసి ఆయన చేస్తున్న క్రియా ప్రక్రియకి నీ శరీరం దెబ్బతింటుంది. ఇక్కడ అందరికీ కాదు, మరి గొప్ప గొప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు కావట్లేదు, మరి బాగా బతుకుతూ దైవాధీనంలో ఉన్న వాళ్ళకి ఎందుకు కావట్లేదు, రోడ్డుపై అడుక్కుంటున్న బిచ్చపోడు ఉంటాడు వాడికి ఎందుకు కావట్లేదు, ఎవరికైతుంది ఇది? నిజంగా వెన్నుపోటు పొడిచిన వాడికి అవుతుంది, నిజంగా తెలిసి మోసం చేసిన వాడికి అవుతుంది, నమ్మి వచ్చిన భార్య గొంతు కోసిన వాడికి అవుతుంది. అది కూడా ఒక విధముగా పరమాత్ముడి ఆజ్ఞనే శిక్షలు విధిస్తున్నాడు, ఈయన బరువు అవుతున్నాడు అని అంటే ఇక్కడ నువ్వు పూజించాల్సిన పూజించకుంటే మరి వేరే వాడు వచ్చేసి కావాల్సిన మర్యాదలు చేస్తున్నాడు అని అర్థం కదమ్మా. క్షుద్ర పూజలు ఇక్కడ లేకపోతే పరమాత్ముడికి విలువ లేదు తల్లి. దెబ్బ ఈపుకు కాదు తగలాల్సింది కలియుగంలో మనస్సుకు. ఒకప్పుడు ఏంటంటే అమ్మా మాట్లాడితేనే మనుషులు వినేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎన్ని మాటలు మాట్లాడినా వింటలేరు, ఎన్ని చెప్పినా వినట్లేరు. నాకు మైండ్ తిరుగుతలేదు అంటారు. ఈ మైండ్ ఎప్పుడు తిరగాలి, మరి ఎక్కడ తిరగాలి? ఒకప్పుడు అమ్మ వస్తుందనగానే అందరు భయపడిపోయేవాళ్ళు, అమ్మని చూడగానే ఎంతమంది భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏం భయపడతలేరు. ఎందుకు భయపడతలేరు అంటే అన్నీ తెలుసులే అని చెప్పేసి. అంటే ఈ మైక్రో లెవెల్ సెన్స్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందమ్మా ఈ మనస్సాక్షి, దాన్ని గెలిచేవాడు లేడు కలియుగంలో. అది గెలిచిన వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్సే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని కదిలించాలి అని అంటే మొదట వాడి ఇష్టాలన్నీ నీవు నీకు అనుకూలంగా అమర్చాలి. లేదు కుదరదు చేయను అని అంటే అమ్మ ఈ క్షుద్ర పూజలన్నీ రాను రాను ఇంకొక క్షుద్ర పురాణం అవుతుంది మన దగ్గర ఉన్న 36 పురాణాలలో 37 పురాణం అవుతుంది ఇది. ఎందుకంటే కలియుగంలో ప్రభావం ఎలా చూపిస్తుంది చూసారు కదా, మంచి వాళ్ళకి విలువ లేదు ఇక్కడ. నిజంగా నమ్మిన వాడిని మోసం చేసేస్తున్నాం. మరి క్షుద్ర పూజలు పని చేయకపోతే ఏం చేస్తే తల్లి, నీవు దేవుణ్ణే నమ్మవు, గుడికే వెళ్ళవు, తల్లిదండ్రులకు గౌరవం, నీ పుట్టినరోజు అని చెప్పేస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కలుస్తావు, నీ తల్లిదండ్రి కాలు మొక్కవు. నీవు పక్కనే ఉన్న భార్యని నాతో పాటు ఉంది, నా భార్య నన్ను నమ్ముకొని వచ్చిందని చెప్పేసి తిన్నవా అని చెప్పి ఆవిడతో అనవు, తినేసే అని అంటావు. మందు తాగేసి నువ్వు వచ్చి కూర్చుంటే నీకోసం ఎదురు చూస్తూ 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 పడుకున్న ఆ స్త్రీ మనసుని ఎవరు గెలిచారు? మరి ఎందుకు చేసుకున్నావు? నీకోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లల పరిస్థితి ఏంది? నిద్రపోతే అయిపోతుందమ్మా వచ్చేసి ప్రేమలో ఆప్యాయతలు ఇవ్వకూడదా? కలిసి భోజనం చేస్తే వచ్చే విలువ ఎంత బాగుంటుంది. తినుకుంటూ గొడవ పడదాం, మనం కనీసం కష్టసుఖాలు మాట్లాడుకున్న వాళ్ళు అవుతాం. ఎక్కడో కంచం బట్టి బిర్యానీ తినేసి వచ్చి ఇంట్లో గ్యాస్ టాబ్లెట్ వేసి నిద్రపోయే నీవు నిజమైన మనసుని ఎప్పుడు తెలుసుకుంటావు? పడుకున్నప్పుడు చనిపోయావు అనుకో ఉదాహరణకి, ఎందుకు చనిపోయావో తెలుసుకోవడానికి ఒక యుగం పడుతుంది. ఇక్కడ నేను అన్నిటి ఏంటంటే అమ్మా పచ్చటి మెతుకులు, అంటే ఈ పచ్చడి మెతుకులు, పచ్చి పులుసు తిన్న అన్నం కుటుంబంతో కూర్చొని తినాలి. అది నిజమైన పరమాన్నం, పంచభక్షాన్నం. అది బయట తినేసేసి పడుకో అని చెప్పి ఆయన రాకముందు ఈమె తినేసేసి చేసే ఆ విలువ రాదు. అందుకే క్షుద్ర పూజలు, తర్వాత మీరన్న చేతబడులు, మీరన్న ఈ వశీకరణలు బలం ఎందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో అంటే అమ్మా నీవు నీ లిమిట్ క్రాస్ అయిపోతే మూడో వాడు నీ నెత్తి మీద నాట్యం చేస్తాడు. అలా చెయ్యనియొద్దు అంటున్నాం. అంటే చేతబడులు చేస్తే ఎవరికైతే చేతబడులు చేస్తారో వాళ్ళైతే తల ఎంటుకలు తీసుకెళ్లి దాంతో చేయటం ఇవన్నీ జరిగితే వీళ్ళు చనిపోతారు అంటారు. ఇది నిజమేనా? ఖచ్చితంగా. ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఎంటికలు తీసుకెళ్ళాం ఒక ప్రూఫ్, తర్వాత బట్టలు తీసుకెళ్లారు ఒక ప్రూఫ్, మట్టి తీసుకెళ్లారు ఒక ప్రూఫ్. మరి ఒక చేతబడి చేసిన వాడిని నేను అటాక్ చేయాలి, నిన్ను ఏ విధంగా నేను పట్టాలి? ఇదేంటంటే చేతబడి అనేది ఒక వీధిలో కూర్చొని దేవుడి ముందు కూర్చొని చేసేది కాదు కదా. ఎక్కడో మైక్రో లెవెల్లో ఉన్న రూమ్లో కూర్చొని ఎక్కడో ఎవరు కనబడకుండా కూర్చొని చేసేది. అంటే క్షుద్ర పూజ చేసేదంతా చీకట్లోనే ఎవరికి కనబడకుండా చేసేది. కాబట్టి ఒక వ్యక్తిని మైక్రో లెవెల్లో ఫోకస్ చేస్తారు. మీకు తెలుసా తల్లి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. భూతద్దం మనం చూసే ఉంటాం, దాన్ని అలా వీక్షణంగా ఇలా పెట్టి చూస్తూ ఉంటాం. ఒక ఆకుకు కానీ ఒక కాగితాన్ని కానీ
మోర్ దెన్ 20 minutes చూస్తే తక్కువనే ఫైర్ వస్తుంది అక్కడ. క్షుద్ర పూజ కూడా అదే. నిన్ను దీక్షణంగా చూసి 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 కావాల్సిన మంత్ర ఉచ్చారణ చేసి 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 రా 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 అని పిలిచి కొన్ని మంత్రాలు ఉంటాయి వాళ్ళకి, అవి చేస్తారు కదా. డెఫినెట్లీ నువ్వు బలహీనుడు కాబట్టి ఎఫెక్ట్ అవుతావు. అదే బలవంతుడిని నాలంటోని కదిలించి చూడమనండి, ఆ 20 నిమిషాల్లో వాడే గుండెపోటే వస్తుంది, వాడికి గుండెపోటు వస్తుంది. నేను అనేది ఏంటంటే చేసేవాడికి గుండెపోటు తెప్పించాల్సింది వాడు చేయగానే, వాడు చిన్న ఆవగింజ చేయగానే ఈయన గారు బుడంకాయలాగా దొరలకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలా చేయకూడదు. నీ ఇంట్లోని ఇలవెల్పుని పూజించమ్మా, నీ దేవుని పూజించాలి. అంటే స్వామి ఇప్పుడు కొంతమందికి దైవభక్తి చాలా ఉంటుంది, పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటిది వరవలేక కూడా దుష్ట శక్తుల్లాగా కొంతమంది వాళ్ళ మీద ఇలాంటివి చేయాలని చూస్తూ ఉంటారు. వీళ్ళ దైవభక్తి వీళ్ళని కాపాడుతుంది అంటారా? ఖచ్చితంగా వారి దైవభక్తి వారిని కాపాడతలేదు. వాళ్ళు చేసుకున్న ఆ వంశపు ఆది బీజం వారి యొక్క వంశాన్ని పుణ్యవతులను కాపాడడానికి ఇంటి ఇల వెలుపులు ఇక్కడ చూడు తల్లి, నాలికని బయటికి పెట్టి కాలికమంత కడపలో కూర్చొని ఉంటది, నా వంశం వైపు ఎవడొస్తారా మీరు చూడడానికి. అలా ఇంటి ఇలవెల్పులు కులదైవాన్ని కాపాడుకోవడానికి మనం ఫస్ట్ అర్హత సంపాదించాలి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోరు. ఇక్కడ వాళ్ళు పూజలు చేయాల్సింది వాళ్ళ కర్మలని, వారి యొక్క పుణ్యాలని వారి యొక్క పూర్వీకులే చేసి పెట్టారు. పుణ్యం కొద్ది పురుషార్థం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్కడో చేసిన వంశాలు ఇప్పటికీ ప్రశాంతంగా బతుకుతున్నాయి, ఎక్కడో చేసిన పాపాలు ఇప్పటికీ అనుభవిస్తున్న వంశాలు ఉన్నాయి కదా. మరి కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని తరాల బడి సుఖంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయమ్మా అవన్నీ? వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, లేకపోతే వాళ్ళ పెదనాన్నలు, మామయ్యలు ఎంత పుణ్యం చేసి ఉండవచ్చు. ఆ పుణ్యాన్ని మరి ఎక్కడికి పోవాలి? మరి ఆ దేవుడు వీళ్ళనే పుట్టించుకొని మళ్ళీ తీసుకుంటాడు కదా. 80-90 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు పోతామో తెలియదు కదమ్మా. మరి పుట్టి మళ్ళీ అదే వంశంలో పుడతాం, మళ్ళీ అదే వంశంలో పుడతాం కదా. ఆ జన్మలో నీవు చేసుకున్న పుణ్యాన్ని నీవు మాత్రమే అనుభవిస్తావు. దానికి ఆ జన్మలో చూస్తున్న నీ ఇంటి ఇలవెల్పే ఈరోజు జవాబుగా నిల్చుంటుంది. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ తగలదు, నిజంగా తగలదు. కానీ మేము పూజలు చేస్తున్నామని, మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నామని ఒకవేళ ఎవరైనా హంగుహారబాటం చేస్తే అమ్మ, అలాంటి వాళ్ళకి క్షుద్ర పూజలు బలంగా తగులుతాయి. అది మనసుతో చేసేది కాదు, శరీరంతో చేసుకుంటూ మేము అది చేసాం ఇది చేసాం అని అంటే ఇంకా ఖచ్చితంగా తగులుతుంది. మనసుతో చేసే పూజలకి నిజం మీరు అన్నట్టు అంతరాత్మ పనిచేస్తుంది. కొంతమంది ఉంటారు కొంచెం షో అప్ చేస్తారు కదమ్మా, అలాంటి వాళ్ళని కొంతమంది అంటారు ఎప్పుడూ గుడికే పోతాడు ఈయన, మొన్న నీకు స్ట్రోక్ వచ్చింది అంటారు. అంటే అది మరి గుడికి ఇరపోతుండా లేకపోతే పంపిస్తున్నారా అది చూడాలి మనం. మనసుతో పోయేది గుడి అమ్మా, ఇష్టంగా పోయేది బడి. ఇవి రెండు కాకుండా తోసేస్తే పోయేది గుడి బడి కాదు. కాబట్టి ఏంటంటే అమ్మా, క్షేత్రబడిలో క్షుద్ర పూజలు జరిగేది నీ యొక్క మనస్సాక్షికి కాదు, నీ శరీరానికి. అది పవిత్రంగా లేకపోతే ఖచ్చితంగా దెబ్బ పడాల్సిందే. బలంగా ఉన్నావు అనుకో, నీవు నిన్ను అవతల వ్యక్తి చూసి భయపడాలి. నువ్వు బలంగా ఉండి కూడా తల కిందకి వేసుకొని ఆడవాళ్ళలాగా నడుచుకుంటూ పోయినావు అనుకో అమ్మా, నీకంటే పొట్టుకున్నాడు వచ్చి నేను నెత్తి మీద కొట్టిపోతాడు. అంటే నీ బలహీనత అవతల వ్యక్తికి బలమైంది కదా. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా నిజంగానే మంచి వాళ్ళకి కూడా వాళ్ళు ఎదుగుతున్నారని ఓర్వలేక వాళ్ళ మీద ఇలాంటి దుష్టచర్యలు ఏమైతే ఉన్నాయో, ఇదే చేతబడులు ఇలాంటివి చేస్తూ ఉన్న వాళ్ళకి, వాళ్ళు స్వతహాగా మంచి వ్యక్తులు అయితే వాళ్ళని కాపాడటానికి ఏ విధమైనటువంటి పూజలు మీ ద్వారా చేయగలుగుతారు? ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుకోవచ్చమ్మా. ఒక వ్యక్తికి క్షుద్ర పూజలు జరిగాయి అనుకుందాం, అది మూడో వ్యక్తి వల్ల జరగదు. అమ్మటికి ఇది మేము చాలాసార్లు చెప్పాము, నీ ఇంటిని రక్త సంబంధీకుల వల్లనే అవతల వ్యక్తి క్షుద్ర పూజ చేయగలుగుతాడు తల్లి. వేరే వాళ్ళు ఇప్పుడు అన్నోన్ పర్సన్, మీరు ఒక మహాలక్ష్మి మీ పేరు, నేను ఒక శివరుద్రని కదమ్మా, వేరే మధ్యలో వచ్చి ఒక నరసింహుడు మన ఇద్దరి మీద చేసి చేయలేడు, ఆయన అర్హత లేదు. మీ కుటుంబంలో వ్యక్తులు వెళ్ళి మీ యొక్క వస్తువులో లేకపోతే మీ ఆచరణలో మీ ఆధారంలో ఇస్తే అప్పుడు దిగుతుంది కదమ్మా వెన్నుపోటు కరెక్ట్గా. ఎందుకంటే నీ సీక్రెట్లు చెప్పేది ఎవరు? నీ సీక్రెట్లు అయితే నాకు చెప్పవు కదా, నేను ఎక్కడో ఉంటా ఏదో సాధువుని. నీవు నీ ఇంట్లో నీ భర్తకు చెప్తావు, నీ అన్నకు చెప్తావు, నీ తమ్ముడు చెప్తావు, లేకపోతే మేనత్తకు చెప్తావు, బాబాయ్కి చెప్తావు, నీ రక్త సంబంధికులకే చెప్తావు నీ వంశంలో. అలాంటి ఏమైనా జరుగుతున్నాయనంటే మన కుటుంబంలోనే అది వేరే వాడు చేయడానికి అవకాశం లేదు తల్లి. ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు చాలా మంది సమాజంలో మనకు సంబంధించిన వ్యక్తులు పొడిస్తేనే దిగుతుంది ఈ క్షుద్ర పూజ కానీ ఏదైనా బలం కానమ్మా. దానికి ప్రత్యామ్నాయంగా మేము చేసేది ఏమిటి? పొరపాట్లు జరిగిన దాన్ని మళ్ళీ ఇలా జరగకుండా ఈ కార్యక్రమాల నిమిత్తం ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి దేనికైనా చూడమ్మా, డోస్కి యాంటీడోస్. డోస్కి యాంటీడోస్ అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్నది, పరిష్కారం లేనిది లేదు. దైవాన్ని గెలిచేదే ఈ క్షుద్ర పూజ. ఈ క్షుద్ర పూజ చేసిన వాళ్ళకి నీవు నన్ను ఎప్పుడూ గెలవలేవని చూయించేదే దైవ పూజ. ఇప్పుడు దైవాన్ని ఆపి ఒక ఇంటిని ఒక కుటుంబాన్ని ధ్వంసం చేస్తాడు వాడు ఇచ్చే ఆ 20,000కి 30,000కో. అలాంటిది మరి 20,000కి 30,000కేనో ఆయన పెట్టుకున్న వంశాన్ని ధ్వంసం చేస్తే మరి ఆయన నమ్ముకొని మళ్ళీ వస్తే ఆయన ఏం ధ్వంసం చేస్తాడో చూడండి. చరిత్రలు కదిలిపోతాయి ఇక్కడ, అక్కడ శరీరాలు పోవు. మరో జన్మ కూడా నీవు
అనుభవించడానికి నడవడానికి కూడా కాళ్ళు ఉండవు, పాకుతూ వెళ్ళాలి. అట్లాంటి శాపాలు పెట్టగలుగుతాడు పరమాత్ముడు, చూయించగలుగుతాడు. కాబట్టి అంటే దైవమాధీనం అనేది మరవకూడదమ్మా. పుణ్యక్షేత్రాలు ఇంకెక్కడ పోయినామన్నా ఒక చిన్న లడ్డు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన తిరుపతి అమ్మా లేచి నిలబడి తీసుకుంటాం, పుణ్యం లేని తీసుకుంటామా. కొంతమంది దాన్ని లడ్డు లాగానే చూస్తే కొంతమంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినాడని చూస్తాడు. నిజంగా అలా చూసిన వాళ్ళ ఇంటికి గోవిందా అని ఆయననే వస్తాడు. అంటే తేడా ఎంత ఉంది చూడండి. లడ్డులా చూసినప్పుడు కదా లడ్డులానే కనబడుతుంది. అంటే మన మనస్సాక్షి ముఖ్యమైనది కదా తల్లి ఇక్కడ. స్వామి అలాగే దైవాన్ని చూస్తారు, ఆత్మలతో మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఇక ఈ జోగిని వ్యవస్థ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జోగిని వ్యవస్థ అంటే ఏంటి? ఈ పద్ధతి మంచిదేనా? వాళ్ళకి కూడా అమ్మవారు కనిపిస్తారు, దేవుళ్ళు కనిపిస్తారు, ఇది చెప్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటాం. అసలు ఏంటండి ఈ వ్యవస్థ ఏమిటి? జోగిని వ్యవస్థ అనేది మనం వివరంగా మాట్లాడితే ఇప్పుడు లేదు. ఇప్పుడంతా అందరికి దేవుళ్ళే వచ్చేస్తున్నారు అనేది నడుస్తుంది. ఇక్కడ ఎల్లమ్మ వస్తుంది, నల్లపోషమ్మ వస్తుంది, ముత్యాలమ్మ, కట్టమైసమ్మ, వీళ్ళందరూ వస్తారు. కాళిక మాత, కొంతమందికి నాగదేవతే వచ్చేస్తుంది 5 పడగలు వేసుకొని, ఇంకొక వ్యక్తులకి ముగ్గురు దేవతలు వస్తున్నారు. ఒక్కసారి అద్దం ముందు నించొని మనస్సాక్షితో నీ కళ్ళు 2 తెరిచి ఊపిరి బిగించి నీ బతికేందో ఆలోచన చేసినప్పుడు మన కడుపు కనబడుతుంది. కూటి కోసమే చేస్తున్నా ఈ ప్రయాణం, ఇంకా నన్ను ఎందుకు క్షమిస్తున్నాడు ఆ దేవుడు అనేది ఆలోచిస్తే అమ్మా, ఏ శరీరం మీదకి కూడా దేవతామూర్తులు రాలేరు కూడా. దైవాధీనం చాలా 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 విశేషమైన సంపుటం. అలా ఎలా శరీరానికి వచ్చేస్తుంది? నీ యొక్క వంశం ఏమిటి, నీ చరిత్ర ఏమిటి, మీ నాన్నలు, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ వంశ ఆది బీజములు చేసిన పుణ్య కార్యక్రమాలు ఏమిటి, ఈరోజు నీవు ఎంతటి ఘనకీర్తిని సంపాదించి ఆ చరిత్ర కోసమని ఆ శరీరాన్ని పొట్టించి మేము ఇచ్చాము, నీవు అనుభవించాల్సినది ఏంది, నీవు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి అని ఇవన్నీ చూసిన తర్వాత నీ ఇంటి ఇళ్ళ వెలుపులు ఎవరిని పూజించలేని నీవు, నీ కులదైవం ఎవరో తెలుసుకోలేని నీవు, మీ అత్తామామలని గౌరవించలేని నీవు హడావిడిగా ఒక ముల్లోకాధిపతుల అనుమతి లేకుండా ఒక దేవత శరీరం మీదకి వచ్చేస్తుందా అమ్మ? ముమ్మాటికి అబద్ధం అది. 99% ఇక్కడ కూటి కోసమే జరుగుతున్నది ప్రయాణం. కానీ ఎవరి మీదకి ఏ దేవుడు రాడు. భక్తితో ఉండడమే పరమాత్ముడికి ఇష్టం. కానీ ఆ భక్తే నేను అని ఎక్కడ ఏ దేవుడు చెప్పలేడమ్మా. ఒకసారి నీవు ఆలోచించు. నేనే ఉన్నాను, త్రిశూలం పట్టుకొని వెళ్తూ ఉంటాను, పూజలు చేస్తుంటాను. నన్ను చాలామంది అడిగారు, శివభక్తుడిని అంటాను. ఇప్పుడు నేనే శివుడిని అయితే నేను ఎవరికి చేయాలమ్మా పూజ? మరి చిన్న క్వశ్చన్ ఇదంతే. ఇక్కడ దేవతకి ఏమవసరం? మీరు అనుకున్న అన్ని వివరణలు తీసుకొని ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? భక్తులు గుడికి వెళ్ళాలి కదా తీసుకొని. మరి ఈ దేవత ఎక్కడికి వెళ్తుంది మరి అవన్నీ అలంకరించుకొని? ఈ క్వశ్చన్కి చాలా వ్యత్యాసంగా మాట్లాడితే అమ్మా, భక్తులు మనసుతో పరమాత్ముడిని చేరడానికి గుడి ఉంది అక్కడ. ఇప్పుడు నీవు నేనే దేవతనంటే మరి ఎక్కడికి వెళ్తావు? మరి కింద నుంచి పైకి భూమండలం నుంచి మన ఆకాశ మండలానికి వెళ్ళాలి, అక్కడే ఉంటారు కదా దేవతలంతా. కాబట్టి శరీరం మీదకి దేవతలు రారు. దీంట్లో చాలామంది ఏమంటారంటే, మాకు చాలామంది వచ్చారు, మేము బాగా భవిష్యత్తు చెప్పాము, మేము వివరణ ఇచ్చాము, చెప్పినవి చాలా జరిగాయనంటే అమ్మా, ఇది పంచభూతాలతోనేమ్మా మనస్సాక్షితో తదాస్తు దేవతలు పలికిస్తారేమి. నీకు మంచి జరుగుతుంది నాయన, బెస్ట్ ఆఫ్ లక్ అని అంటే మంచి జరిగినంత మాత్రం నువ్వు దేవతవు కాదు. నిజంగా అది నీ జీవితంలో రాసున్నది, అది పంచభూతాలలో ఉన్న ఆ సాక్షులు తదాస్తు అని అన్నప్పుడు జరిగిన విషయం. దాన్ని నువ్వు దేవుడు అంటే లాగమ్మా, అలా అనవచ్చునా? అలా అన్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేవుళ్ళు వస్తారు అని చెప్పినప్పుడు ఇంకెవరైనా ఆలోచన చేసిన ప్రతి కుటుంబంలో మగ పురుషుడు ఉండడు తల్లి, అనారోగ్యంగా ఉంటాడు. ఆడపిల్లలకి తీవ్రమైన రక్తస్రావం ఉంటుంది, కడుపు నొప్పి వస్తే తగ్గదు. చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు హఠాన్ మరణాలు అవుతారు. భర్తలు ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని గుండెపోటో, ఫిట్సో ఏదో వచ్చేస్తుంది. అయినా కూడా వీరు మానరు, దేవత వస్తుందని అంటారు. సడన్గా డబ్బులు వస్తలేవు అని అంటారు. ఎందుకు వస్తలేవు ఏంది అది అని అడిగితే, ఒకప్పుడు నా మీదకి దేవత వస్తుండే, మా వాళ్ళు కట్లేసేసారు అని అంటారు. దేవతకి కట్లేసేసే మునగాడు లేడమ్మా ఇక్కడ ఎవరు. దేవత కట్లేసే అంత శరీరాలు అమ్మ ఈ మానవ శరీరాలు అబద్ధాలు. ఎవరో కుళ్ళుతో ఏదో చేసేసారు నాకు కలుగుతలేదంటే, నీకు కళ్ళు తెరిచేలా చేస్తుంది ఆ దేవత అని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి ఇక్కడ. నీ కొన్ని ఆపేసింది ఆర్థికంగా అంటే నీ ప్రాణం చాలా అవసరం బిడ్డ, నువ్వు తెలుసుకో. గురు సాధకులో, ఇంకేదో సాధకులో, పండితులో, పౌరోహితులో ఏదైనా చెప్తారు నీకు, దాన్ని మానేసేస్తే ముందుకు పోవచ్చు అనుకోవచ్చు కదా. అలా అనుకోరు ఇక్కడ మన వాళ్ళు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, ఈవిడ వారికి ఇక దేవత రావడానికి హోమాలు చేసేసి, యాగాలు చేసేసో, లేకపోతే డప్పులు వాయించేసి ఓ డమ వాయించగానే ఆవిడకు వచ్చేస్తుంది ఇక దేవత. డప్పుల సప్పుడుతో దేవత వచ్చేస్తే అమ్మ, భాగ్యనగరం అంతా ఎన్ని డప్పులు మోగిస్తే ఎంతమందికి రావాలి?
దేవత డప్పుల చప్పుడుకో కాళ్ళ గజ్జల చప్పుడుకో రాదు. ఒక జన్మ రహస్యం అది. శరీరాన్ని అవరోధించాలంటే ముల్లోకాధిపతి అధికారం చాలా ముఖ్యమైనది. అలా వచ్చిన శరీరం ఏం ఆశిస్తుంది తెలుసా అమ్మ? సంభవామి యుగే యుగే అంటే ఏం తెలుసా అమ్మ? ఎన్ని యుగాలైనా ధర్మమే గెలుస్తుంది, ఆ ధర్మానికి ఆశ ఉండదు అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చి మనం ఏం చెప్తున్నాం? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని చెప్తున్నాం. అలా చెప్పడంలోనే అర్థం ఉంది కదా పరమార్థం. నేను డబ్బులు తీసుకుంటాను కానీ నేను శివుడని తీసుకోవట్లేదుగా. ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం. ఒకవేళ మీ మనసులో అది రన్ అవుతాయి. ఇందాక అడిగారు మంచి ప్రశ్న, హోమాలకి డబ్బులు ఖర్చు అని అంటే డబ్బులు లేనిదైతే హోమం చేయలేము కదా. 5,000 10,000 ఖర్చు అవుతాయి. లక్షలు అయితే కాదు కదా. 11,000 12,000 వస్తువులే రావు కదా. కాబట్టి ఏంటంటే అమ్మ పౌరహిత్యానికి ఏంటంటే సంభావన లేకుండా పూర్తి కాదు. ఎక్కడైనా కొందరు పండ్లు ఇస్తారు, కొందరు బట్టలు ఇస్తారు. ఏమీ లేని వాళ్ళు 100లో ఉంటారు. అలా కూడా చేసిపోవడమే అంతే. కానీ నీ దగ్గర ₹1,00,000 ఉంటేనే హోమానికి వస్తాను కూడా మీరంటే తప్పమ్మా. మీరన్న విషయం ఏంటంటే పుణ్యం వేరు, మనం చేస్తున్న పని వేరు. పుణ్యానికి ఏంటంటే అమ్మ ఈ యొక్క అవసరం, ఈ యొక్క విలువ అనేది ఎప్పుడు కూడా నాలిక ద్వారా రాదు, చేసే చేతు ద్వారా వస్తుంది. దేవత శరీరం మీదకి వచ్చి ఏం కోరుతుంది తెలుసా అమ్మ? ఊరికి ఏ సమస్య ఉందో అడుగుతుంది అంతే. అంటే పంచభూతాల నుంచి వచ్చే సమస్య, వర్షాలు అతిగా వస్తున్నాయా, లేకపోతే వర్షాలు రావట్లేదా, ఊరిలో ఏదన్నా మహమ్మారి తిరుగుతూ ఉందా, దానివల్ల ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయా, ఇంకేదైనా మీకు అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయా, ఇవే అడుగుతుంది కదా. ఒకవేళ దేవత వస్తే, దేవత డ్యూటీ కూడా పంచభూతాలని ఆధీనంలో పెట్టి వంశాన్ని కాపాడమే కదా. ఇక్కడ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాము కాబట్టి వ్యక్తిగతమైన విద్యలకి దేవుడి పేరు పెట్టకూడదు. గురు సాధకులం అని చెప్పండి, మేము మహాభక్తులం అని చెప్పండి. ఎల్లమ్మని మేము కల్లారా చూసి ఆవిడ యొక్క తనివితీరా ఆ మనసును చూసి మేము ఒక భాగ్యాన్ని సంపాదించినందుకు పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం మీకు పంచుతున్నామని చెప్పండి. రాలేరా అమ్మ? 100 మంది వస్తారు. అలా అన్న దేవత పేరే చెప్పేసేసి మనం వంశాభివృద్ధి కోల్పోతున్నాముగా. పెళ్ళిళ్ళు కావు, మీరు అలాంటి వాళ్ళని చూడండి, అనారోగ్యం బాగుండదు. వాళ్ళ ఇంట్లో ఉన్న మగపిల్లలకి మళ్ళీ ఏదో ఒక సమయంలో యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా అయిపోయి భయపడుతూ ఉంటారు. ఇది వచ్చేసి నిజంగా చెప్పేస్తే నమ్మరు. వాళ్ళకి ఏంటంటే అలా వస్తుందని చెప్తేనే ఇష్టం. స్వామి నాకు డప్పులు కొట్టగానే కాళ్ళు చేతులు ఆడతలేవు, బాగా మనసు ఏదో మెలికలు తిరుగుతుంది అని అంటే అది భక్తి. అది భక్తి అనడం వేరు, కానీ అది దేవత అనడం ఎందుకమ్మా? ఇక్కడ వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నీకు దేవత వస్తుందని చెప్పేటోళ్ళు ఉన్నారమ్మా. ఇక్కడ చాలా తప్పది. అలా చెప్పేటోళ్ళకి కూడా ఈరోజు నీకు మంచి గాలి దొరుకుతుంది, కానీ ఒకరోజు చెడు గాలి వచ్చితే పీల్చావే చనిపోతావు. ఇక ఆ రోజు రానియకూడదు, అలా చెప్పకూడదు కూడా. ఏ దేవత శరీరాన్ని ఆవరించదమ్మా. మీరన్న ఈ జోగిని వ్యవస్థ కానీ, మీరన్న శివశక్తుల వ్యవస్థ అంటే భక్తితో ఆడుకుంటున్నారు, అది చాలా ఆనందం. కానీ భక్తిలో దేవత పేరు తీసుకోవడం తప్పు. అలా ఇప్పటికీ తప్పు, నిజంగా తప్పమ్మా. ఉజ్జయిని మహంకాళి ఎక్కడో ఉన్నదమ్మా, అక్కడ మహారాష్ట్రలో ఉండే, ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం 100 సంవత్సరాల క్రితం. మనం అమ్మ యొక్క పుణ్యాన్ని తెచ్చుకున్నందుకు ఆ విగ్రహానికి విలువచ్చి ఊరంతా కాపాడుతుంది కదా. మరి ఆవిడ ఎంతమంది శరీరాల మీదకి రావాలి? శరీరం మీద రావాలంటే ఒకతే వచ్చేది కదా ఇక్కడికి, శరీరంతోనే. విగ్రహం ఎందుకు ఉండేది ఇక్కడ? ఒక విగ్రహ ప్రతిష్టాత్మక విలువ ఎంత తెలుసమ్మా? విగ్రహం అనేది అక్కడి నుంచి తెచ్చారు, ప్రాణం అనేది అమ్మ పోసుకుంది అందులో ప్రాణం ఉన్నందుకు ఈ ఊరంతా కాపాడగలుగుతుంది ఆమె. ప్రాణ ప్రతిష్టకి విగ్రహ ప్రతిష్టకి చాలా తేడా ఉంది. నేను అనేది ప్రాణం ఉన్న విగ్రహాన్ని పక్కన పెట్టేసేసి నేనే ఒక దేవతని అనుకోవడం వల్ల ఆ దేవతకి ఎంతటి అవమానం చేసిన వాళ్ళం తల్లి. కూటి కోసం చేసుకో, అర్థం ఉంది. కానీ మొత్తానికి కొద్ది సమయం అయిన తర్వాత కూడా నేను ఇక మొత్తానికి ఈవిడని అని చెప్పడం చాలా తప్పు. మొన్న చూసాము ఒకతను శివలింగాన్ని 2 కాళ్ళు పెట్టి నేనే శివుడు అని చెప్పేసి కాళ్ళ మీదకి నీళ్లు పోసుకుంటున్నాడు. నా మొబైల్లో చిత్రపటం ఉంది, చూపిస్తా. ఆయన 2 కాళ్ళు ఇలా పెట్టాడు, ఆయన 5 మంది ఎత్తుకున్నారు. ఆయన శివలింగం మీద ఇలా కాళ్ళు పెడితే మిగతా వాళ్ళు నీళ్లు పోస్తున్నారు ఆయన మీద. ఈయననే శివుడు అంట. నేను ఎంక్వైరీ చేస్తా, శివలింగం మీద కాళ్ళు పెట్టేసేసి నీళ్లు పోసుకున్న నీవు ఎన్ని జన్మలు అనుభవిస్తావు చూడు. నీవు అనుభవిస్తే తప్పు కాదు, నీ ముందు కళ్ళ ముందు చిన్న చిన్న పసిపిల్లలని వేసుకుపోతాడు ఆయన. అప్పుడు కరుగుతుంది కదా నొప్పి. నువ్వు ఈరోజు నీళ్ళే పోసావు, ఆయన రక్తపు మాంసపు ముద్దలను పోస్తాడు మంచిగా వెళ్ళి. ఎలా ఉంటుందమ్మా? ఈరోజు నువ్వు ఏదో స్థితిగతికి వచ్చావు కదా అని చెప్పి అహంకారంతో ముందుకు వెళ్ళకూడదు కదా తల్లి. ఇంకా అమ్మా స్వామి, అంటే మీరు పూర్తిగా శాకాహారులా? నాన్ వెజ్ తింటారా? సాధువులు అనేవాళ్ళు నాన్ వెజ్ తింటారంటారు. వస్తాం. అఘోరాలు శాసన గ్రంథాల్లో మాంసాహారం తింటారని రుజువులున్నాయి. మాంసాహారం అది కూడా మనుషులది రాసింది. అయితే మీరు అడగాల్సింది ఎందుకు తింటారు? తింటారా తినరా స్వామి అని కాదు, ఎందుకు తింటారు అనేది అడగాల్సిన విషయం. ఎందుకు తింటారు? 24 రోజులు ఆకలి కాకుండా ఉండడానికి తింటారు. ఒకసారి మానవ శరీరాన్ని స్వీకరించిన తర్వాత 200 గ్రాములు 24 రోజు ఆకలి కాదు.
24 రోజులు ఎందుకు స్వామి, ఈడ మేము 4 పూటలు తింటున్నాం పర్ డే అనే డౌట్ మీకు వస్తే, అంటే సాధువులు అఘోరాలు కేవలం మనుషుల మాంసం మాత్రమే తింటారా? మనిషి మాంసం తింటేనే కదా 24 రోజులు ఉండగలరు. ఉమ్, బాగా గమనించండి. మిగతా ఏ మాంసాలు తిన్నా ఆ 4 గంటలకు ఆకలి అవుతుంది. మళ్ళీ ఒక మనిషి యొక్క శరీరాన్ని తిన్నప్పుడే అది అరగడానికి 24 రోజులు పడుతుందమ్మా. దానికి ఉన్న పవర్ అది. ఎందుకు 24 రోజులు ఉండాలి? ఏ కారణం చేత ఉండాలి అంటే, ఒకప్పుడు మహా యుద్ధాలను ఆపిన వాళ్ళు ఈ అఘోరాలు. స్త్రీలని కాపాడడానికి మనం పరమాత్ముడు ఈ యొక్క దైవాధీనంని దాటి స్త్రీలపై, మన యొక్క విగ్రహాలపై, మన గుడిలపై జరుగుతున్న ఈ దండయాత్రలపై పరమాత్ముడు ఏం చేశాడు? ఒక మహావీరుడిని పుట్టించాడు. ఆయన పేరే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు వీళ్ళందరినీ దత్తత తీసుకున్నాడు అఘోరాలని. తీసుకొని విద్యను అందించాడు. ఒకప్పుడు దత్తాత్రేయుడు లేనప్పుడు అఘోరాలు లేరు ఇక్కడ. ఆయన ఆడపిల్లల్ని ఎత్తుకపోయేది బాధ అయింది ఆయనకి. అయ్యో, నా భూమండలానికి వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకపోతున్నారు, ఆస్తి ఎత్తుకపోతున్నారు, అంతస్తు ఎత్తుకపోతున్నారు, ఆడపిల్లల్ని నాకంటి ముందే, మా ఇంటి ముందే అగైతేం అత్యాచారం చేసేస్తున్నారన్న బాధ భారతదేశం మొత్తం ప్రకటన ఇచ్చాడు ఆయన. మహావీరులు, మహాయోధులు, ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, కండ కావురం ఉన్న వాళ్ళు నాకు కావాలి, మేము మహాశివుడి యాగంలో పాల్గొనే విధానాన్ని నేర్పిస్తాం అన్నప్పుడు 1200 మంది వచ్చారు. అందులో 500 మందిని ఫిల్టర్ చేశాడు. చేసి 12 సంవత్సరాల విద్యను నేర్పించి, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత జరిగిన దండయాత్రలో అమ్మ శత్రువుని మనం మట్టు కరిపించి తలలు లేపినాం, హరహర మహాదేవ్ అని. అలా చేసినప్పుడు వారికి ఆహారం ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు 7 కడపలు మాత్రమే భిక్షాటన వెళ్ళాలి అని ఉండే అమ్మ. 7 కడపలలో దొరకకపోతే మళ్ళీ వచ్చి నీవు గురు సాధనలోనే ఉండాలి. అలా వస్తూ 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 ఎక్కడ ఉంటారు వాళ్ళు? భోజనాల విషయం వెళ్తే ఒక యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు. ఒకప్పుడు రాత్రి పగలు ఎప్పుడైనా జరిగేది కదా. మరి ఎలా? రోజులు తరబడి మనం సమాజానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ శరీరాన్ని తింటే, ఏ మాంసాన్ని తింటే? ప్రతిసారి నీకు మేకలో లేకపోతే దుంపలో ఏవో దొరకాలని ఉండదు కదా. ఒక సంపుటం చనిపోయినది ఏమవుతుందమ్మా? నీకు తెలిసే శరీరం వృధానేగా. మట్టిలో అంటే పోడుస్తావు, నీ జ్ఞాపకానికి కాలుస్తావు, వృధానే కదా. ఆ వృధా అయిన దాన్ని తింటున్నారు వాళ్ళు. చనిపోయిన శవాలను మాత్రమే, ఆ వ్యక్తులు మాత్రమే తింటారు. అంతేగాని మనిషిగా ఉన్నవాడిని చంపేసి లెగ్ పీసులు లేకపోతే ఈ పీసులు కట్ చేసుకొని తినరు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తారు వాళ్ళు. అది కూడా కాశీలోనే జరుగుతుంది. గత 100 సంవత్సరాల నుంచి జరుగుతలేదు. ఒకప్పుడు నిజమైన అఘోరాలకి పని ఉండే ఇక్కడ, ఇప్పుడు పని లేదు కదా. అందరు ఇప్పుడు ప్రొటెక్షన్స్ పెరిగినాయి, మన దగ్గర కావాల్సిన అన్ని ఎన్విరాన్మెంట్స్ వచ్చాయి, పోలీసులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అందరు వచ్చేసారు. అఘోరాల స్థితిగతులు తప్పాయి. ఇప్పుడు ఎవరు తింటలేరు కాబట్టి అమ్మ శివరుద్ర సాధువు కూడా తినడు. మీరు అన్నది ఏంటంటే తినే వాళ్ళ అన్న ప్రశ్నకి జవాబిచ్చాం. మేము కూడా మాంసాహారం తినం. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా నేను మాంసమే తిన్నా అనుకుందాం, మనిషి శరీరం. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఎవరి మీద దండయాత్ర చేయడానికి వెళ్ళాలి? ఆలోచించండి. ఒకప్పుడు అంటే రోజుల తరబడి వెళ్ళేవాళ్ళు కదా, యుద్ధమో లేకపోతే ఇంకెక్కడనో మహాజ్ఞానమో ఇంకేదో జ్ఞానాల్లో సంపాదించడానికి, మంచులో ఉండడానికి కూడా మన ఈ శరీరం వేడిగా ఉండాలంటే మానవ శరీరం తింటే ఆ వేడి తట్టుకోవడానికి వాళ్ళు మంచులో ఉండేవాళ్ళు. చిన్న చిన్న చర్మ రోగాలు రాకుండా బూడిద రాసుకునేవాళ్ళు. ఇది రాసుకునేది బూడిద. అఘోరాల శరీరం చాలా వైట్గా ఉంటుంది. ఆ బూడిద రాసి 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 ఈ ఫ్లష్ అంతా వెరీ 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 మైక్రో లెవెల్లో క్లీన్ అయిపోతుంది. ఎప్పుడు అదే ఉంటుంది. ఆయన వచ్చేసి అంతటి మంచులో కూడా ఎందుకుంటారు స్వామి అని అంటే, వాళ్ళ శరీరంలో ఉన్నదాన్ని, ఆ అనుసంధానాన్ని 24 రోజులు కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళు ఒకసారి అలా పేలిస్తే గాలి, మళ్ళీ 24 గంటల తర్వాత కళ్ళు తెరుస్తారు. అనుమస్తిష్కం ఎక్కడికి వెళ్తుంది? ఈ మెదడు. హరహర మహాదేవ శంభో శంకర అని పీలుస్తారు వాళ్ళు. శంభో శంకర అని శంకర్ దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు తెలిసిన నానుడమ్మ, మద్యం తాగిన వాళ్ళందరూ ఎట్లా ఉంటారు ఇక్కడ? పార్టీ కల్చర్ మందంతా ఒకలా ఉంటుంది. ఎమోషనల్ క్యారీ అంటే చావులు లాంటివి ఒకలా ఉంటుంది. ఇంకేదో సుసైడ్ ఉండేదంతా ఒకలా ఉంటుంది. అంటే తాగడం ఎలా డిసిజన్ తీసుకొని తాగితే ఆ ప్రభావం అంతా 2-3 అవర్స్ అలా ఉంటుంది. ఎమోషనల్ అంటే ఎమోషనల్, ఏడుపులే ఆపరిగా, నవ్వులు అంటే నవ్వులు కదా. సేమ్ క్యారీ అక్కడ ఉంటుంది. అలా హరహర మహాదేవ్ అన్నప్పుడు పరమాత్ముడికి వీళ్ళ యొక్క ఆత్మని కలుపుతారు కదా. అలా ఆ యాగంలో ఉండిపోతారు. అంటే వాళ్ళు చేసేది ధ్యానం, శ్వాస మీద ధ్యాస పరమాత్ముడి చేరడానికి ఒక ఆజ్ఞ తల్లి. అది తప్పెలా అవుతుందమ్మా? తప్పు కాదు అది. మీ సాధువుల్లో అంటే వివాహాలు చేసుకోవచ్చు, బ్రహ్మచారిగానే ఉండిపోతారా? సాధువుల్లో 3 ఉంటారు తల్లి, నాగ సాధువులు. పెళ్ళిళ్ళు చేసుకో, వాళ్ళు ఒక కారణ జన్మల ద్వారా
దత్తాత్రేయుడు ఎన్నుకోబడ్డ తర్వాత వచ్చిన వాళ్ళు పురుషాంగం మీద కర్రతో కొడతారు, వాళ్ళని కొడితే పురుషాంగం చనిపోతుంది. ఇక ఎప్పటికీ వాళ్ళకి ఒక స్త్రీ పైన వ్యామోహం రాదు. ఇక పురుషాంగం అనేది ఎప్పటికీ కూడా ఒక స్త్రీ నన్ను కన్న తల్లి అని చెప్పేసి నాగసాధువులకు ఉన్న బిరుదు. వాళ్ళు పరమశివుడిని మాత్రమే పూజిస్తారు, తర్వాత మహాశక్తిని పూజిస్తారు, విష్ణుదేవుడిని పూజిస్తారు, ఆ తర్వాత వచ్చేసి సూర్య భగవాన్ని పూజించి 5వ స్థానంలో వినాయకుడిని పూజిస్తారు. ఇలా 5 మందిని పూజిస్తారు నాగసాధువులు. అఘోరాలు ఉంటారమ్మా, వారికి కామ కోరికలు కొంతమందికి ఉంటే వాళ్ళు అఘోర సాధనకు వచ్చిన తర్వాత కామ కోరికలని వాళ్ళు ఈ గురు సాధనలో అక్కడికి ఆపేస్తారు, ఆ నరాన్ని తెంపేస్తారు. వాళ్ళు కేవలం శివుడిని మాత్రమే పూజిస్తారు. శ్రీమూర్తులంతా నా పిల్లలు నా తల్లిలు అని చెప్పి హరహర మహాదేవని. సాధువులు వచ్చేసి ధర్మ కార్యక్రమాల చేత పెళ్ళిళ్ళు తర్వాత వివరణ చేసిన దాంట్లో సౌభాగ్యాలకు వెళ్తారు. కాబట్టి ధర్మాన్ని నేను అనుభవించకపోతే ఏ విధంగా చెప్పగలను? కాబట్టి సాధువు పెళ్లి చేసుకోవచ్చును, పిల్లల్ని కనవచ్చును, భార్యతో ఉండవచ్చును. 3 వ్యత్యాసాల్లో ఒక నాగ సాధువు వచ్చేసి దేశాన్ని రక్షిస్తాడు, అంటే ఆయన ఉండేది ఎక్కడో అడవిలో ఉంటాడు, చెప్పాం మీకు. అఘోరా వచ్చేసి రాష్ట్రాన్ని కాపాడతాడు, అంటే డివైడ్ అవుతారు వీళ్ళంతా. సాధువులందరూ వచ్చేసి ఇప్పుడు మనం చేస్తున్న గురు విద్య సాధకులంతా సాధువులు, అంటే విషయ వివరణని అందుకోవడానికని ముఖ్యం. ఆత్మలు పవిత్రంగా ఉండాలి అంటమ్మా, ఇక్కడ శరీరాలు కూడా పవిత్రంగా ఉండాలని అఘోర సాధకులు శరీరాలు పవిత్రంగా ఉండి చేసే కార్యక్రమాలు. సాధువులకు నియమ నిబంధనలు లేవు తల్లి, పెళ్ళి అని చేసుకోకూడదని, ఇలా ఉండాలనేది లేదు. ఇంకా అమ్మ అలాగే స్వామి, యోగులు అసలు ఎంతకాలం అంటే అంతకాలం వాళ్ళు జీవించవచ్చా, బ్రతికి ఉండొచ్చు అంటారు? వాస్తవం. ఒక యోగులు అంటే ఇప్పుడు మనం చాలా చిన్నగా మాట్లాడుకోవచ్చు. 2-3 టైమ్స్ మనం వాటర్ తాగాం మధ్యలో, చాలాసార్లు కన్ను కొట్టాం మాట్లాడుతున్నప్పుడు. సో మనం చాలాసార్లు నాలుక మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కంఠం అనేది కదులుతూనే ఉంది. త్రిశూలాన్ని ఇటు దింపుతున్నా అటు తిన్నా అంటే బ్లడ్ ఫ్లో జరుగుతూనే వస్తుంది నాది. అయితే ఇన్నిసార్లు మన శరీరంలో ఆర్గాన్స్ పనిచేస్తున్నట్టే కదా. సాధువుల ఆర్గాన్స్, తర్వాత అఘోరాలు, నాగసాధువులు, మీరన్న యోగులు, మహర్షులు, ఈ మునీశ్వరులు శరీర భాగాలు పని చెయ్యనియారు. ఎలా ఎలా సాధ్యం గురువు గారు అని మీరు అడిగిన ప్రశ్నకి ఊపిరి మీద పట్టు. ఇప్పుడు ఒక తాబేలు మీరు చూసి ఉండవచ్చుగా, ఒకసారి తాబేలు చూస్తే అమ్మ అది మళ్ళీ కనబడదు, ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు, 4 గంటలకు వస్తుందో 5 గంటలకు వస్తుందో తెలియదు, ఒకసారి పైకి వచ్చి గాలి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. అలా 4 గంటలు ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది, అంటే 4 గంటలు దాని యొక్క లోపల అవయవాలు పని చేయవు. అలా సాధువులు ఏం చేస్తారంటే ఊపిరి మీద పట్టున్న వాళ్ళు నీళ్ళల్లో కూడా ఉండగలుగుతారు. మన దగ్గర ఉన్నాయి కదా రుజువులు. అలా ఉన్నప్పుడు ఒక్కసారి ఊపిరి పీల్చినప్పుడు 3 గంటలు 4 గంటలు ఈ అవయవాలు పని చేయవు. అంటే నీ అవయవాలు పనిచేస్తే వయసు అనేది పెరుగుతున్న కొద్ది అరగడము తరగడము జరుగుతుంది కదా. ఈ అవయవాలు అనేది కంట్రోల్ ఉన్నంత వరకు వయసు అలా ఉండిపోతుంది. కాబట్టి వారు అన్ని రోజులు బతుకుతారు. అంతేగాని శివుడు కనబడిపోయిండని ఆయన యవ్వనంగా ఉన్నాడని, హిమాలయాల్లో ఇలా కూర్చున్నాడని యవ్వనంగా ఉన్నాడు అనేది అవాస్తవం. వాస్తవం ఏంటంటే పట్టు నీ శరీరం మీద నువ్వు పీల్చుకుంటున్న గాలి నీ అవయవాల ద్వారా పనిచేస్తే నువ్వు తినే ఆ మితమైన భోజనం 24 రోజులకు ఒకసారి ఆకలి అయితే అమ్మ, మరి మనిషి యవ్వనంగా ఉంటాడా ఉండడా? ఇక్కడ మనం 4 రోజులకు 5 రోజులకి మాంసాహారం తినేది ఉండలేం, లేకపోతే ప్రతిరోజు 4 సార్లు వెరైటీ కావాలి. అంటే ఎన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ, ఎంత పంపింగ్ బ్లడ్ కావాలి, ఎంత వాటర్ ప్యూరిఫికేషన్ తీసుకుంటాం ఇక్కడ, ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తాం, ఎన్నిసార్లు ఉమ్మి వేస్తాం, అంటే ఎన్నిసార్లు దూస్తామంటే ఆర్గాన్స్ పని చేయడానికి 60-70 సంవత్సరాలు ఇక్కడ. 70-80 సంవత్సరాల తర్వాత ఆర్గాన్స్ పనిచేయవు. మీరు బాగా గమనించండి, బెడ్ రెస్టే, కొంచెం చిన్నగా పోస్తారు అలా ఉరుగుతారు అంతే. అప్పుడు ఇవన్నీ పనిచేయవు. వాళ్ళది 90, 110, 200, 250 సంవత్సరాలు ఎందుకు ఉంటుందంటే అమ్మ, వాళ్ళ ఆర్గాన్స్ యొక్క గ్రిప్. ఈ ఊపిరి పీల్చుకున్న తర్వాత హార్ట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, అది జస్ట్ కొట్టుకోవడం లబ్డం వరకే ఉంటుంది, మిగతాది ఏం చేయదు. ఇక్కడ మన లీవర్, ప్యాంక్రియాటిస్, తర్వాత ఇంటెస్టైన్, తర్వాత అన్ని పని చేయాలి. ఇది ముఖ్యమైన సాధన లక్ష్యం వాళ్ళు బ్రతకడానికి. నాకు తెలిసి వేరే వాళ్ళు వేరే విధంగా చెప్పిండొచ్చు. వాస్తవానికి ఊపిరి మీద పట్టున్న వాళ్ళే బతుకుంటారు. ఇప్పుడు మామూలు వ్యక్తుల కంటే కూడా వాళ్ళు అసలు 60-70 సంవత్సరాలు అనుకుని 200 సంవత్సరాలు 150 అబో బతకంది అఘోరా కాదు. ఇంకా 150 ఇయర్స్ అబో మహాకుంభమేళ చూసే ఉంటారు, మనం విని ఉండవచ్చు. కుంభమేళ, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ, మగు కుంభమేళ. అమ్మ మహాకుంభమేళ 147 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందులో 60% మంది గురువులు వస్తారు. 147 సంవత్సరాల కంటే మరి వాళ్ళు ఎంత వయసు ఉండాలి? 12 సంవత్సరాలు జరిగేదేమో మహాకుంభమేళ, కుంభమేళ. ఈ కుంభమేళలో వచ్చేదంటే గురు సాధులు, వాళ్ళ కింద ఉంటే శిష్యులు. అర్ధ కుంభమేళలో వచ్చేది ఏంటంటే ఈ మైక్రో లెవెల్లో ఉన్న చిన్న ఆశ్రమాల నుంచి వచ్చే అఘోరాలు. తర్వాత ఈ మగు కుంభమేళ 3 సంవత్సరాలు జరిగేది. ఈ పెద్ద గురువులు రారు, 147 సంవత్సరాలకు ఉన్నవాళ్ళు, శాస్త్ర గ్రంథాలని పొందపరిచిన వాళ్ళంతా. వాళ్ళు వచ్చేది ఒక మహా యజ్ఞాలు, మహాయాగాలు అన్న కాడికి అలా వచ్చి
అలా వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వచ్చి వాళ్ళ శరీరాన్ని అది చేయలేరు. కాబట్టి ఏంటంటే అమ్మ, ఈ కుంభమేళాలని 4 పెట్టిన పరమాత్ముడు ఒక శరీరాన్ని కాపాడడానికి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిండవచ్చు. ఆ శరీరాన్ని కాపాడడానికి ఆయన చేసిన విద్యతో ఏమీ అవసరం ఉండి ఆ శరీరం 200 సంవత్సరాలు బతుకుతుండొచ్చమ్మా. ఎవడు పడతాడు బతికేస్తాడా? బతకలేడు కదమ్మా. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞ లేనిది శరీరం బతకదమ్మా. ఇందులో శివ సాధన చాలా ముఖ్యమైనది. శివుడి ఆజ్ఞ లేనిది నీ ఊపిరి ఉండదు. ప్రాణదాత ఆయన. స్వామి, క్షుద్ర పూజలే కావచ్చు, హోమాలే కావచ్చు, ఎన్నో తెలియనటువంటి విషయాలు ఈరోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉందండి. మా ఛానల్కి విచ్చేసినందుకు, మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలు మాకు ఈరోజు చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.